అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. ట్రిగనామెట్రీ ప్రైమ్ సిరీస్లో ఇవాళ మనం నెక్స్ట్ కాన్సెప్ట్ మీద వీడియో అండ్ ఫాలోడ్ బై ప్రీవియస్ ఎంసెట్ జేఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుందాం. సో స్టార్ట్ చేసుకుందాం. ఇవాళ మనం కాంపౌండ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. కాంపౌండ్ యాంగిల్స్కి సంబంధించి మీకు దాదాపుగా 2 వీడియోలు అవుతాయండి. ఇక్కడి నుంచి కాంపౌండ్ యాంగిల్స్ నుంచి చాలా డెప్త్లోకి వెళ్ళిపోతాం. అన్ని లింక్డ్ టాపిక్స్ అనమాట. అంటే కాంపౌండ్ యాంగిల్స్కి లింక్ మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్, దీని నుంచి అది వస్తుంది. మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని లింక్డ్, ఇదంతా ఒక చైన్ సిస్టమ్ లాగా వెళ్ళిపోతుంటుంది. ఇంకా మీకు తెలియకుండానే ట్రిగనామెట్రీ డెప్త్లోకి వెళ్ళిపోతుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లోకి వెళ్తుంటారు. సో కాంపౌండ్ యాంగిల్ అంటే ఏంటనే మనం తర్వాత చూద్దాం, ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఈ ఫార్ములాల మీద మనం ఇవాళ వర్కౌట్ చేయబోతున్నాం. ఈ ఫార్ములాలు మీకు ఆల్రెడీ బాగా పరిచయం ఉండి, బాగా నోటెడ్ అయ్యి ఉండి, వీటి యూజెస్ గురించి కంప్లీట్గా మీకు తెలిసి ఉండుంటే, వీటి డెరివేషన్ గురించి మీకు కంప్లీట్గా తెలిసి ఉండుంటే, మీరు డైరెక్ట్గా వీడియో ఎండింగ్లో జేఈ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తాను. సో డైరెక్ట్గా ఆ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళిపోండి. మీకు అప్లికేషన్ అంతా ఓకే, ఇదంతా వచ్చు అనుకుంటే వీడియో డ్రాగ్ చేసుకొని మీరు లాస్ట్ మన ఆబ్జెక్టివ్ స్పాట్కి వెళ్ళిపోండి. సో బేసిక్స్ నుంచి మనం చూద్దాం, వర్కౌట్ చేద్దామంటే ఇక్కడి నుంచి చేస్తాను. చూడండి, మీకు 2 పార్ట్స్ అని చెప్పాను. ఈ ఫార్ములాల మీద క్వశ్చన్స్, దీని కాన్సెప్ట్స్, దీని బేస్డ్ కాన్సెప్ట్, మనకు ప్రీవియస్ జేఈలో వచ్చిన క్వశ్చన్స్ ఈ వీడియోలు ఉంటాయి. ఈ ఫార్ములాల మీద మళ్ళీ వర్కౌట్ ఉంటుంది. ఈ ఫార్ములాలను కలపడం, ఈ ఫార్ములాలను మల్టిప్లికేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వీడియో అవుతుంది దాదాపు, ఎందుకంటే చాలా లెంగ్దీ అవుతుంది ఒకటే దాంట్లో అయితే. రైట్, కాంపౌండ్ యాంగిల్స్. కాంపౌండ్ యాంగిల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంగిల్ తీసుకుందాం, 50 degrees తీసుకుందాం. ఇప్పుడు దీన్ని కాంపౌండ్ యాంగిల్ అనొచ్చా అంటే 50ని మీరేం చేస్తారంటే 2 యాంగిల్స్గా సమ్గా చెప్పగలరా లేదా అని ఆలోచించండి. 50ని 2 యాంగిల్స్ని కలిపితే 50 రావాలి. అంటే సమ్మేషన్గా రాయగలరా లేదా 50ని? రాయగలం. ఎందుకు రాయగలం? డెఫినెట్గా రాయగలం. 20, 30. 20, 30కి ఏం భాగ్యం? చాలా రాయగలం. 10 + 40, ఇంకా 60 - 10. సబ్ట్రాక్షన్గా కూడా, ఎడిషన్లో లేదా సబ్ట్రాక్షన్లో సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ లేదా డిఫరెన్స్ ఆఫ్ 2 యాంగిల్స్గా మీరు రాయగలిగితే ఈ యాంగిల్ని ఇప్పుడు మనం ఒక కాంపౌండ్ యాంగిల్ అనొచ్చు. అంటే 50 degrees ఇస్ ఏ కాంపౌండ్ యాంగిల్. ఇంకొక యాంగిల్ చెప్పండి, 70 degrees ఉంది లేదా 80 degrees ఉంది. 80 degreesని కాంపౌండ్ యాంగిల్ అనొచ్చా? డెఫినెట్గా అనొచ్చు. 80 కూడా కాంపౌండ్ యాంగిల్. ఎందుకు? 80ని సమ్మేషన్లో రాయగలుగుతాం. 10 + 70 రాయగలం. 30 + 50 రాయగలం. 90 - 10 రాయగలం. సబ్ట్రాక్షన్లో రాయగలం, ఎడిషన్లో రాయగలం. కాబట్టి ఇది కూడా ఒక కాంపౌండ్ యాంగిలే. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక యాంగిల్ ట్రై చేయండి, గెస్ చేయండి. ఆ యాంగిల్ని 2 యాంగిల్స్ యొక్క సమ్మేషన్గా రాయటానికి ఛాన్స్ లేకుండా ఉండాలి. ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక యాంగిల్ చెప్తే దాన్ని 2 యాంగిల్స్గా మనం స్ప్లిట్ చేయలేకుండా ఉండే యాంగిల్ మీరు చెప్పగలరా? చెప్పలేరు. డెఫినెట్గా పాసిబుల్ కాదు. ఏ యాంగిల్ ఇక్కడ మనం రాసినా దాన్ని మనం స్ప్లిట్ చేయొచ్చు, ఐదర్ ఇన్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. కాబట్టి ఇప్పుడు మనం ఏం కంక్లూజన్కి వచ్చేసాం? మీరు ఏ యాంగిల్ పట్టుకున్నా అది కాంపౌండ్ యాంగిలే, దాన్ని కాంపౌండ్ యాంగిల్గా రాయొచ్చు. సో ఎవ్రీ యాంగిల్ ఈజ్ ఏ కాంపౌండ్ యాంగిల్ ఆఫ్ సమ్ అదర్ 2 యాంగిల్స్. ఏవో 2 యాంగిల్స్కి కాంపౌండ్ యాంగిల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రతి యాంగిల్ ఏవో 2 యాంగిల్స్కి కాంపౌండ్ యాంగిల్గా ఉంటుంది. అయితే ప్రతి యాంగిల్ కాంపౌండ్ యాంగిల్ అయితే ఇక్కడ మనకి స్పెషాలిటీ ఏముంది అంటే అన్ని యాంగిల్స్ స్పెషల్ కాదు. మీరు గమనించండి, ఇప్పుడు 50ని కాంపౌండ్ యాంగిల్స్గా రాయటం చూశారు, 80ని కాంపౌండ్ యాంగిల్స్గా రాయటం చూశారు. ఇప్పుడు మీకు ఇంకొక యాంగిల్ చూపిస్తాను, 75 degrees. 75 degrees కూడా ప్రతి యాంగిల్ కాంపౌండ్ యాంగిల్ కాబట్టి 75 కూడా మనం స్ప్లిట్ చేయొచ్చు. ఎలా స్ప్లిట్ చేయొచ్చు? 20 + 55, ఎస్ డెఫినెట్గా రాయొచ్చు. 30 + 45గా రాయొచ్చు. ఇంకా ఏం రాయొచ్చు? 50 + 25గా రాయొచ్చు. సబ్ట్రాక్షన్లో కూడా రాయొచ్చు. కానీ ఒకసారి ఈ సమ్మేషన్స్లో ఈ సమ్మేషన్ మాత్రం బాగా పరిశీలించండి. 30 + 45గా రాయగలిగాము అంటే ఇందులో ఉన్న 30, 45 మీరు గుర్తించండి, ఈ 2 యాంగిల్స్ స్టాండర్డ్ యాంగిల్స్. మనం రెగ్యులర్గా టేబుల్స్లో వాడే యాంగిల్స్ ఏవేవి? 0, 30, 45, 60, 90. ఇప్పుడు ఈ యాంగిల్స్ మనం స్టాండర్డ్ యాంగిల్స్ అంటాం. అవి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం. వాటి వాల్యూస్ టేబుల్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకొని ఇంత దూరం వచ్చాం. సో 30 స్టాండర్డ్ యాంగిలే, 45 స్టాండర్డ్ యాంగిలే. 2 స్టాండర్డ్ యాంగిల్స్ ఇన్వాల్వ్ అయినాయి దీని కాంబినేషన్లో కదండి. 75 ఒక కాంపౌండ్ యాంగిల్. ఎలాంటి కాంపౌండ్ యాంగిల్? దాని స్పెషాలిటీ ఏంటి? 2 స్టాండర్డ్ యాంగిల్స్ ఇన్వాల్వ్ అయ్యేలాగా దాన్ని సమ్మేషన్లో రాయొచ్చు.
అలాగనే 15 డిగ్రీస్ చూడండి, 15 డిగ్రీస్ని మనం 45 - 30 రాయొచ్చు. రెండు స్టాండర్డ్ యాంగిల్స్ యొక్క డిఫరెన్స్గా రాసాం. 15ని 45 - 30గా రాయొచ్చు. చూడండి, ఈ రెండిటికి ఉన్న ఈ స్పెషాలిటీ వీటికి లేదు. 50 చూడండి, 50ని మీరు ఎన్ని సమ్మేషన్స్ అన్నా రాయండి, ఎన్ని సబ్ట్రాక్షన్స్ అన్నా రాయండి, స్టాండర్డ్ యాంగిల్స్ని మనం ఇన్వాల్వ్ చేయాలి. ఆఫ్కోర్స్ ఒకటి స్టాండర్డ్ యాంగిల్ రావచ్చు, కానీ రెండు స్టాండర్డ్ యాంగిల్స్ వచ్చేటట్టు వీటిని రాయలేం 50కి 80కి. సో ఇవన్నీ కాంపౌండ్ యాంగిల్సే, కానీ ఇవి సంథింగ్ స్పెషల్. కాంపౌండ్ యాంగిల్స్లో ఇవి సంథింగ్ స్పెషల్. సో ఇలాంటి స్పెషల్ కాంపౌండ్ యాంగిల్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. వాటిని ఎలా యూజ్ చేయాలో డిస్కస్ చేసుకోబోతున్నాం మనం. చూడండి, 75 డిగ్రీస్ని 30 + 45గా రాయటం ద్వారా మనం ఇప్పుడు మీకు sin 60 వాల్యూ ఎంత అంటే మీకు అందరికీ తెలుసు. sin 60 మీరు టేబుల్ నుంచి ఆల్రెడీ నేర్చుకొని వచ్చారు. sin 60 వాల్యూ టేబుల్లో ఉంటుంది, sin 45 టేబుల్లో ఉంటుంది. మరి sin 75 టేబుల్లో ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏమని రాయొచ్చు? ఇప్పుడు sin of 75ని ఇలా స్ప్లిట్ చేస్తాం, 30 + 45గా స్ప్లిట్ చేసి దీనికి ఒక ఫార్ములా అప్లై చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న లిస్ట్ ఉంది చూసారా, ఈ లిస్టులో ఇది ఏ ఫార్ములా మ్యాచ్ అవుతుంది? sin a + b. ఆ ఫార్ములాని దీనికి అప్లై చేస్తాం, sin 75 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని గుర్తుపెట్టుకుంటాం. కొన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పటి వరకు మీరు ఐపీఈ వరకు ఈ స్టాండర్డ్ యాంగిల్స్కి సంబంధించిన ట్రిగనామెట్రిక్ రేషియోస్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకున్నారు కదా. ఇప్పుడుగా వర్క్ మీకు స్టార్ట్ అవుతుంది. కొన్ని స్పెషల్ యాంగిల్ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. sin 75, cos 75, sin 15, cos 15, tan 15, cot 15 ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఆ ఆబ్జెక్టివ్స్ సాల్వ్ చేయడానికి మన స్ట్రాటజీ వేరే ఉండాలి. అలాగని మీరేం భయపడకండి. మీరు గుర్తుపెట్టుకోవాలి అని ప్రయత్నం చేసి గుర్తుపెట్టుకోకర్లేదు. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు తెలియకుండా అది గుర్తుండిపోతే అది ఎలా అనేది మనం అప్పుడు చూసుకుందాం, డిస్కస్ చేద్దాం. సో మొత్తానికి ఈ స్పెషల్ కాంపౌండ్ యాంగిల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. వీటిని మాత్రమే మనం స్టాండర్డ్ యాంగిల్స్ యొక్క సమ్మేషన్గా వాటిగా స్ప్లిట్ చేయబోతున్నాం. సో ఈ sin 75 ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసే ముందు అసలు వీటి డెరివేషన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఇవే కాదు, sin a + b కాదు, sin a + b + c కూడా ఉంది, cos a + b + c ఉంది, tan a + b + c, cot a + b. వాటి డెరివేషన్ లేదు, నేను వాటి డెరివేషన్ కూడా డిస్కస్ చేయగలను, ఎందుకంటే దీని లింక్డ్గానే వస్తుంది. మీకు చెప్తా, అంత క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. సో అసలు ఈ ఫార్ములాలు ఎలా తయారైనాయి? మనం ఫార్ములాల జనరేషన్ ఖచ్చితంగా మనం చేయాలండి. అన్నీ గుర్తుపెట్టుకోవడానికి మనకి చాలా హెల్ప్ అవుతాయి ఇవన్నీ. వీటన్నిటి డెరివేషన్ మనం డిస్కస్ చేసుకోకలేదు. ఈ ఫార్ములా డెరివేషన్ కనుక మనం అర్థం చేసుకుంటే ఆ ఒక్క ఫార్ములా డెరివేషన్ని యూజ్ చేసి ఇవన్నీ మనం తయారు చేయొచ్చు. సో కాబట్టి ఇప్పుడు మనం sin a + b = ఈ ఫార్ములా ఎలా వచ్చింది అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. మీకు ముందే చెప్పాను, ఇదంతా థియరిటికల్ పార్ట్. ఎవ్రీథింగ్ మనం చేయబోయే ఆబ్జెక్టివ్స్కి చాలా హెల్ప్ అయ్యేవి. ఇవన్నీ మాకు ఆల్రెడీ తెలుసుంటే డైరెక్ట్గా ఆబ్జెక్టివ్స్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మనం డెరివేషన్ పార్ట్ డిస్కస్ చేద్దాం. రైట్, sin a + b ఫార్ములా డెరైవ్ చేయడానికి మనం ఒక సర్కిల్ తీసుకుందాం. y యాక్సిస్, x యాక్సిస్లు యాజ్ యూజువల్గా తీసుకుంటాం. సో లెట్ ఇట్ బి ఆరిజిన్ O. ఇప్పుడు ఒక రే O నుంచి మనం ఒక రే డ్రా చేద్దాం. ఈ రే x యాక్సిస్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కొంత యాంగిల్ చేస్తుంది. లెట్ దిస్ యాంగిల్ బి యాంగిల్ A. దీని ఏ అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న రే ఇంకొంచెం మూవ్ అయింది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఉండాల్సిందే, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఎంత యాంగిల్ చేసిందంటే లెట్ ఇట్ బి B. మీరు గమనించండి, ఏ ఎక్కడి నుంచి ఎక్కడికి? ఈ రే నుంచి ఇక్కడికి, ఎక్స్ యాక్సిస్ నుంచి ఇక్కడ వరకు ఏ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బి. ఇప్పుడు ఈ టోటల్ యాంగిల్ ఎంత అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ టోటల్ ఎంత? a + b అవుతుంది. ఏ బి రెండు కలిపి టోటల్ యాంగిల్ అవుతుంది. రైట్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని మీద ఒక పాయింట్ తీసుకుందాం. ఫైనల్ రే మీద ఒక పాయింట్ తీసుకుందాం, దానికి ఒక పేరు పెడదాం, పేరు P. P నుంచి ఈ సెకండ్ రే మీదకి ఒక నార్మల్ డ్రా చేయండి, నార్మల్ పర్పెండిక్యులర్. ఈ పాయింట్ రీచ్ అయిన పాయింట్ని Q అందాం. Q నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి, ఇది R అందాం. తర్వాత డైరెక్ట్గా P నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి, ఇది S అందాం. ఇంకా మీరు గమనించండి, ఇక్కడ మీకు ఒక చిన్న యాంగిల్ ఇక్కడ చూపిస్తే, ఇక్కడ ఏ ఉంది కదా, ఇది ఏ అయితే ఈ ట్రయాంగిల్ని బాగా గమనించండి. ఓన్లీ ఈ ట్రయాంగిల్ ఇది 90 డిగ్రీస్. ఇక్కడికి చిన్న ట్రయాంగిల్
ఇది ఏ, ఇది ఏ, ఇక్కడ 90 ఉంది అంటే ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవ్వాలి 90 మైనస్ ఏ, అంతే కదా. ఇది ఏ అయితే ఇది 90 మైనస్ ఏ అవ్వాలి. సో ఇది అనమాట, అది 90 మైనస్ ఏ. ఇది 90 మైనస్ ఏ అయితే ఇది కూడా 90 మైనస్ ఏ ఉంటుంది కదండి, ఎందుకంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ ఉంటాయి. ఇది 90 మైనస్ అయితే ఇది 90 మైనస్ ఏ ఉంటుంది. మళ్ళీ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాం కదా మనం స్టార్టింగ్. సో ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తాను మీకోసం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది 90 మైనస్ ఏ వచ్చింది కదా, ఇది 90 మైనస్ ఏ, ఇది 90. సో అప్పుడు ఇది ఎంత అవుతుంది ఏ, మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా 90 మైనస్ ఏ అయితే, సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది ఏ. సో ఇది పక్కన పెట్టండి, రైట్ తీసేస్తాం. తర్వాత ఇక ఇది కూడా తీసేస్తాం, మనం ఇన్ని లైన్లు కన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి. క్యూ నుంచి ఈ లైన్ ఉంది చూడండి పిఎస్, ఈ పిఎస్ మీదకి క్యూ నుంచి కూడా ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి. పిక్యూఆర్ఎస్ ఇది టీ అవుతుంది, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సైన్ ఏ ప్లస్ బి, ఒక్కసారి ట్రయాంగిల్లో ఏ ప్లస్ బి యాంగిల్ వచ్చే ట్రయాంగిల్లో చూడండి, ఏ ప్లస్ బి అంటే ఏదని చెప్పాను ఇది. సో ఇది తీసుకున్నాం కాబట్టి ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఇది చూడండి గమనించండి, ఇది ఏ ప్లస్ బి టోటల్ యాంగిల్, ఇది ఓ, ఇది పి, ఇది ఎస్. సైన్ ఏ ప్లస్ బి ఏమవ్వాలి ఇప్పుడు ట్రయాంగిల్ ఫార్ములాలో, సైన్కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే పిఎస్ బై ఓపి, పిఎస్ బై ఓపి, రైట్. రైట్ పిఎస్, ఒకసారి పిఎస్ చూడండి, పి టు ఎస్, పిఎస్ని మనం స్ప్లిట్ చేద్దాం, పిటి టు టిఎస్ అంటే పిటి ప్లస్ టిఎస్గా స్ప్లిట్ చేద్దాం బై ఓపి. పి నుంచి టి, టి నుంచి ఎస్, పి. ఓపిని స్ప్లిట్ చేయండి, పిటి బై ఓపి ప్లస్ టిఎస్ బై ఓపి. ఈ సైడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. పీటీ ఓపి మనకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయో చూద్దాం. పీటీ అంటే ఇగో ఇది, ఓపి అంటే ఇది. ఒకసారి గమనించండి, పీటీ ఓపి అసలు వాటికి సంబంధమే లేదు కదండి. పీటీ ఏమో ఇక్కడెక్కడో ఉంది, ఈ ట్రయాంగిల్లోది కాదు. ఓపి ఏమో ఇక్కడ ఉంది, సంబంధం లేదు. అయితే టీఎస్ ఓపీలు చూద్దాం పోనీ. టీఎస్ ఓపి, టీఎస్ ఎక్కడ, ఇగో ఇది టీఎస్, ఇది ఓపి, ఇది సంబంధం లేదు, టీఎస్కి ఓపీకి సంబంధం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పీటీ బై ఓపీని ఇంటూ పీక్యూతో న్యూమరేటర్ డినామినేటర్ని డివైడ్ చేద్దాం. పీక్యూ చెప్తాను నీకు, మీకు ఆ పీక్యూతోనే ఎందుకు మల్టిప్లై చేశాను అనేది మీకు చెప్తాను. టీఎస్ బై ఓపీని ఓక్యూతో మల్టిప్లై చేద్దాం, డివైడ్ చేద్దాం. ఓక్యూతో మల్టిప్లై చేద్దాం, డివైడ్ చేద్దాం. రైట్, ఇలా ఎందుకు చేశానంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, పీటీ కిందకి పీక్యూ రాస్తా, పీటీ కింద పీక్యూ రాస్తా, పీక్యూ కింద ఓపీ రాద్దాం. డినామినేటర్ న్యూమరేటర్ని ఇంటర్చేంజ్ చేశాను, అంతేం లేదు, ఈ రెండు ఇంటర్చేంజ్ చేశాను. ప్లస్ ఇదేంటది టీఎస్, కానీ నేనేం రాస్తున్నాను క్యూఆర్. టీఎస్ క్యూఆర్ రెండు సేమ్ లెంగ్త్ ఉంటాయి కదండి, ఇది ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది కదా. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, టీఎస్ క్యూఆర్. సో ఇక్కడ టీఎస్ ప్లస్లో క్యూఆర్ రాసా, కానీ క్యూఆర్కి డినామినేటర్ ఓపీ రాయట్లేదు, ఓక్యూ రాస్తున్నా. ఓక్యూ ఇంటూ ఓక్యూకి డినామినేటర్గా ఓపీ రాస్తున్నా. ఇప్పుడు చూద్దాం పీక్యూతోనే ఎందుకు న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేశానంటే, పీక్యూ దీనికి రావటం వల్ల చూడండి ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే, మనం ఫస్ట్ ఇక్కడే ఉంది పీటీ బై ఓపీ, పీటీ ఏమో ఇది, ఓపీ ఏమో ఇది, ఒకరికొకరికి సంబంధం లేదు. కానీ ఈ పీటీ ఓపీ ఇద్దరు పీక్యూతో సంబంధం కలిగి ఉన్నారు, రిలేషన్ కలిగి ఉన్నారు పీక్యూతో. ఎలా చూడండి, పీటీ పీక్యూ ఒక ట్రయాంగిల్లోని ఒక రెండు సైడ్స్ అవి. ఈ ట్రయాంగిల్లోకి వచ్చేస్తే మనం పీటీ పీక్యూ ఆ ట్రయాంగిల్లోని సైడ్సే. అలాగనే ఈ ట్రయాంగిల్ చూడండి, ఓపీక్యూ ట్రయాంగిల్ చూడండి, ఓపీక్యూ మంచిగా చూడండి, ఓపీక్యూ ఓపీ పీక్యూ రెండు ఆ ట్రయాంగిల్ సైడ్స్ కదా. డైరెక్ట్గా పీటీకి ఓక్యూకి సంబంధం లేదు, కానీ వీళ్ళిద్దరికి పీక్యూతో రిలేషన్ ఉంది, అందుకనే ఇద్దరిని పీక్యూతో రిలేట్ చేసాం. అలాగనే ఇక్కడ కూడా క్యూఆర్ అంటే మనం ఫస్ట్ టీఎస్ ఓపీ అనుకున్నాం, టీఎస్నే క్యూఆర్ అనుకున్నాం. క్యూఆర్కి ఓపీకి సంబంధం లేదు, క్యూఆర్ ఇక్కడెక్కడ ఉంది, ఓపీ ఇక్కడెక్కడ ఉంది. కానీ ఓక్యూ ఇద్దరికి లింక్ అయింది చూడండి, క్యూఆర్ ఓక్యూ రిలేట్ అయ్యి ఉన్నారు. ఎలా, ఈ ట్రయాంగిల్లో. అలాగనే ఓపీ ఓక్యూ కూడా రిలేట్ అయ్యి ఉన్నారు. ఎలా, ఈ ట్రయాంగిల్లో.
కాబట్టి వాళ్ళిద్దరు కామన్ రిలేషన్ కాబట్టి ఓక్యూతో మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ ట్రయాంగిల్ నుంచి వీటి ఫార్ములాలు ఏంటో చెప్పండి. ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఏ రేషియో కిందకు వస్తే చూడండి, పీటీ బై పీక్యూ. మంచిగా చూడండి, పీటీ బై పీక్యూ. పీటీ ఏమవుతుందంటే యాంగిల్ ఏకి ఎలా రిలేట్ అవుతుంది, ఏకి ఇది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అంటే ఏకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే అది కాస్ ఏ. సో పీటీ బై పీక్యూ కాస్ ఏ ఇంటూ పీక్యూ బై ఓపీ, పీక్యూ బై ఓపీ, ఓపీ పీక్యూ. ఇక్కడ యాంగిల్ బి కదా, ఇది చూడండి, ఇది బి. ఈ ట్రయాంగిల్ గురించే కదా మనం మాట్లాడుతుంది ఇప్పుడు. యాంగిల్ బికి పీక్యూ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ బై హైపోటెనస్, బికి ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే సైన్ బి ప్లస్ క్యూఆర్ బై ఓక్యూ, క్యూఆర్ ఓక్యూ కదా. ఈ ట్రయాంగిల్లో ఏకి క్యూఆర్ ఆపోజిట్ సైడు, ఓక్యూ హైపోటెనస్, ఏకి ఆపోజిట్ బై హైపోటెనస్ కాబట్టి ఇది సైన్ ఏ. అలానే ఓక్యూ బై ఓపీ, ఓక్యూ బై ఓపీ. సో బీకి ఓక్యూ ఏమవుతుంది, అడ్జసెంట్ అవుతుంది, ఓపీ హైపోటెనస్ కాబట్టి అది కాస్ బి. సో దాన్ని మనం బాగా అలవాటైన ఆర్డర్లో రాద్దాం. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇంతకంటే డీప్గా దీన్ని మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా ఉంది దీంట్లో కూడా, క్వాడ్రాంట్స్ని బట్టి ఉంది కదా, ఎనఫ్. ఇలా మనం సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాని డిరైవ్ చేసాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఒకటి వస్తే మిగిలినవన్నీ వస్తాయని చెప్పాను కదా. ఇప్పుడు దీన్ని పట్టుకొని టకా 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 మిగిలిన ఫార్ములాన్ని డిరైవ్ చేసుకుంటూ పోదాం. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రాసేస్తున్నా ఇక్కడ, ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. చలో ఇప్పుడు మనకి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కావాలి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బిని మనం ఇలా కూడా రాయొచ్చు కదండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ బి అని రాయొచ్చు. ఏ ప్లస్ మైనస్ బి అంటే ఏ మైనస్ బియే కదా, కాబట్టి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాని ఇప్పుడు ఇది కూడా ఏ ప్లస్ బి, కాకపోతే బి ఉండాల్సిన దగ్గర మైనస్ బి ఉంది. అదే పని చేద్దాం, ఇక్కడ సైన్ ఏ కాస్ బి దగ్గర మైనస్ బి రాద్దాం ప్లస్ ఈ ఫార్ములా మొత్తంలో బి ఎక్కడ ఉందో అక్కడ మైనస్ బి రాయండి. కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ కాస్ ఆఫ్ మైనస్ బి ఈజ్ అగైన్ కాస్ బి, బట్ సైన్ ఆఫ్ మైనస్ బి ఈజ్ మైనస్ సైన్ బి. మైనస్ బయటకు వస్తుంది కాబట్టి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ఇది సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా. చెక్ చేసుకోండి మీరు, ఇంతకుముందు నేను లిస్ట్ ఇచ్చాను ఆల్రెడీ స్టార్టింగ్లోనే, ఫార్ములాని కరెక్ట్గా వస్తున్నాయి లేదో చెక్ చేసుకోండి. సైన్ ఏ ప్లస్ బి అయిపోయింది, సైన్ ఏ మైనస్ బి అయిపోయింది. నెక్స్ట్ కమాన్, కాస్ ఏ ప్లస్ బి. కాస్ ఏ ప్లస్ బిని మీరు ఏం రాస్తారంటే, మీకు తెలుసు కదా కాస్ తీటా అని సైన్ 90 మైనస్ తీటా అని కూడా రాస్తాం, రెండు ఒకటే. సైన్ 90 మైనస్ తీటా అయినా కాస్ తీటా అయినా ఒకటే. సో కాస్ ఇదంతా తీటా అనుకోండి, ఇదంతా ఒకటే యాంగిల్ తీటా అనుకోండి. ఇప్పుడు దీన్ని ఏం రాయాలి, సైన్ 90 మైనస్ తీటా, 90 మైనస్ తీటా ఏ ప్లస్ బి, 90 మైనస్ తీటా రైట్. సైన్ 90 మైనస్ ఏ మైనస్ బి ఓపెన్ చేసాం, మైనస్తో బ్రాకెట్ ఓపెన్ చేసాం, మైనస్ ఏ మైనస్ బి. ఇప్పుడు ఈ రెండు ఒకటి చేద్దాం, సైన్ 90 మైనస్ ఏ ఒక యాంగిల్ అన్నట్టు, మైనస్ బి వేరు అన్నట్టు. అర్థమైంది కదా, 90 మైనస్ ఏని ఒక సెట్గా మార్చాం, బీని వేరు చేసాం. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా అయిపోయింది, సైన్ ఇది ఏ అనుకోండి, సైన్ ఇదంతా ఏ మైనస్ బి, సైన్ ఏ మైనస్ బి ఫార్ములాలోకి వచ్చేసాం. సైన్ ఏ మైనస్ బి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఉండాల్సిన దగ్గర 90 మైనస్ ఏ ఉంది కాబట్టి ఫార్ములాలో కూడా అదే పని చేద్దాం. బి ఉండాల్సిన దగ్గర బిఏ ఉంది, సో ఫార్ములాలో బీని మార్చబోవట్లేదు, ఒక ఏ రాయాల్సిన దగ్గర మాత్రం ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏలు రాసాం. ఇక్కడ 90 మైనస్ ఏ ఉంది కాబట్టి ఈ ఫార్ములాలో ఏ దగ్గర 90 మైనస్ ఏ రాస్తాం. సైన్ 90 మైనస్ ఏ కాస్ బి, ఇదే ఫార్ములా రాస్తుంది, సైన్ ఏ కాస్ బి లాగా సైన్ 90 మైనస్ ఏ కాస్ బి మైనస్ కాస్ 90 మైనస్ ఏ సైన్ బి. నెక్స్ట్ సైన్ 90 మైనస్ ఏ కాస్ ఏ, సో కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ, కాస్ 90 మైనస్ అంటే సైన్ ఏ సైన్ బి. సో చలో వచ్చేసింది, కాస్ ఏ ప్లస్ బి కూడా తాయారు, రెడీ. నెక్స్ట్ కాస్ ఏ మైనస్ బి కావాలి, సేమ్ ఇందా చేసిన పని చేద్దాం. కాస్ ఏ మైనస్ బిని మనం ఏం రాయొచ్చు, కాస్ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ బి రాయొచ్చు. అంటే కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాలోనే బి ఉన్న దగ్గర మైనస్ బి రాయండి. ఈ మొత్తం ఫార్ములాలో కాస్ ఏ కాస్ మైనస్ బి, బి ఉన్న దగ్గర మైనస్ బి మైనస్ సైన్ ఏ సైన్ మైనస్ బి. సో కాస్ ఏ
కాస్కి మైనస్ ఉన్న కేర్ చేయదు అది, కాస్ ఏ కాస్ బి. బట్ సైన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ బయటకు వస్తుంది, ఆల్రెడీ బయట మైనస్ ఉంది, ఇటు నుంచి బయటకు వచ్చే మైనస్, ఇక్కడ ఆల్రెడీ ఉన్న మైనస్ రెండు ప్లస్ అయిపోతాయి. సైన్ ఏ సైన్ బి అయిపోతుంది ఫటాఫట్. కాస్ ఏ కాస్ బి అయిపోయింది, సైన్ ఏ సైన్ బి అయిపోయింది, సారీ సైన్ ఏ ప్లస్ బి అయిపోయింది, సైన్ ఏ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ మైనస్ బి. నెక్స్ట్ టాన్ ఏ ప్లస్ బి. మీ అందరికీ తెలుసు టాన్ అంటేనే సైన్ కాసుల యొక్క రేషియో. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాని కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాతో డివైడ్ చేస్తే వచ్చేదే టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి బై కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైన కాస్ ఏ కాస్ బిని కామన్ తీద్దాం. అది ఎక్కడ దొరికింది మీకు కామన్ అంటారేమో, తీద్దామండి మీకు చెప్తా. అది తీసిన తర్వాత ఆ లాస్ట్కి ఆన్సర్ వచ్చాక ఇది ఎందుకు తీసాను నాకు అర్థం మీకు ఆన్సర్ తిప్పడానికి. కాస్ ఏ కాస్ బి చూడండి, కాస్ ఏ కాస్ బిని కామన్ తీసే ఈ ఫస్ట్ టర్మ్లో నుంచి ఆల్రెడీ కాస్ బి ఉంది, దాన్ని కామన్ తీసాను ఎలాగో దాంట్లో డౌట్ లేదు. ఇక్కడ ఉన్నది సైన్ ఏ, నేను కామన్ తీసింది కాస్ ఏ, కాబట్టి ఇప్పుడు మనం బ్రాకెట్లో ఏం రాయాలి, సైన్ ఏ బై కాస్ ఏ అని రాయాలి. ప్లస్ చూడండి కాస్ బి కామన్ తీశాను, ఉన్న కాస్ బి కామన్ తీశాను, మిగిలింది ఏంటి సైన్ ఏ రాశాను. కాస్ ఏ కూడా కామన్ తీసాను, ఇక్కడ లేని దాన్ని కామన్ తీశాను నేను. లేని దాన్ని కామన్ తీసినప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఇక్కడ డినామినేటర్గా రాయాలి. లేదా ఒకటే మాటలో మీకు చెప్పాలంటే దీన్ని మళ్ళీ మీరు లోపలికి మల్టిప్లై చేయండి. కాస్ ఏ కాస్ బిని ఇక్కడ లోపలికి ఇంటూ చేయండి. కాస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, కాస్ బి ఇంటూ సైన్ ఏ, కాస్ బి సైన్ ఏ వచ్చిందా. దీంతో ఇంటూ చేస్తే మళ్ళీ ఇది వస్తుందో లేదో చెక్ చేసుకోండి. అలాగనే కాస్ ఏ కాస్ బి కామన్ తీశాను, ఈ టర్మ్లో ఒకసారి చూడండి, కాస్ ఏ ఇక్కడ ఉంది అది కామన్ తీశాను, అంటే ఇక్కడ మిగిలింది ఎవరు సైన్ బి బై కాస్ బి ఇక్కడ లేకపోయినా కామన్ తీశాను కాబట్టి ఇక్కడ కింద రాయాలి, డినామినేటర్లో రాయాలి కాస్ బి. ఇందులోంచి కామన్ తీయగా మిగిలింది రాయండి, ఏది నేను ఇక్కడ లేకపోయినా కామన్ తీసాను అది ఇక్కడ డినామినేటర్లో రాయండి. సో దట్ మళ్ళీ దీన్ని మీరు లోపలికి ఇంటూ చేయండి, కాస్ బి క్యాన్సిల్ అయితే మిగిలిపోతుంది. సేమ్ కాస్ ఏ కాస్ బిని కింద కూడా కామన్ చేయండి తీస్తే. సో ఈ ప్లేస్లో 1 ఉంటుంది, ఎందుకంటే ఉన్నదంతా కామన్ తీసాం కాబట్టి మైనస్. ఇక్కడ అసలు కాస్ ఏ కాస్ బి లేనే లేదు కానీ కామన్ తీసాం, కాబట్టి మీరు ఏం చేయాలి, దీనికి డినామినేటర్గా రాయాలి. సైన్ ఏ సైన్ బికి డినామినేటర్గా రాయాలి, కాస్ ఏ కాస్ బిని డినామినేటర్గా రాస్తే మళ్ళీ మీరు లోపలికి ఇంటూ చేశారనుకోండి, దీంతో ఇంటూ చేస్తే ఇది వస్తుంది, దీంతో ఇంటూ చేస్తే ఈ డినామినేటర్ ఇది క్యాన్సిల్ అవుతుంది, న్యూమరేటర్ ఇక్కడ మిగులుతుంది. చలో ఇవి రెండు క్యాన్సిల్. సైన్ ఏ బై కాస్ ఏ టాన్ ఏ ప్లస్ సైన్ బి బై కాస్ బి టాన్ బి బై 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ టాన్ బి. సో ఇది టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో అలాగే టాన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇది నేను డైరెక్ట్ రాసేస్తున్న ఫార్ములా మీకు అర్థమై ఉంటుంది. బి ఉన్న దగ్గర మైనస్ బి రాయటం, ఈ మొత్తంలో బి ఎక్కడుందో అక్కడ మైనస్ బి రాయండి. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే టాన్ ఏ మైనస్ టాన్ బి అవుతుంది. బి దగ్గర మీరు మైనస్ బి పెడితే మైనస్ బయటకు వస్తుంది, అది ఇక్కడికి వచ్చేసింది బై. ఇక్కడ బి దగ్గర మైనస్ బి పెడితే ఆ మైనస్ బయటకు వస్తుంది, ఆల్రెడీ ఇక్కడ ఉన్న మైనస్ ప్లస్ అయిపోతుంది. 1 ప్లస్ టాన్ ఏ టాన్ బి. సో టాన్లో రెసిప్రోకల్ చేస్తే మనకి కాటులు వచ్చేస్తాయి. లేదా కాట్ ఏ ప్లస్ బి ఫార్ములా కావాలంటే ఇదే ఫార్ములా రివర్స్ రాయాలి, కాస్ పైన సైన్ ఫార్ములా కింద. సో రాస్తే కాట్ ఫార్ములా వచ్చేస్తుంది. ఇక దాన్ని డిరైవ్ చేయదలుచుకోవట్లేదు, అన్నీ లింక్డే కాబట్టి. సో ఫార్ములా మాత్రం ఒకసారి రాదు. కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు cot b cot a minus 1 by cot b plus cot a. cot of a మీరు గుర్తుపెట్టుకునే విధానం కూడా చెప్తానండి. ఈ ఫార్ములా అయితే మనం తయారు చేశాక ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. cot b cot a plus 1 by cot b minus cot a. ఈ ఫార్ములా బి దగ్గర మైనస్ బి పెడితే ఈ ఫార్ములా వచ్చేస్తుంది. ఇది ఎలా వచ్చింది చెప్పాను కదా, కాట్ ఏ ప్లస్ బి ఫార్ములా కావాలంటే మీరు ఇలా చేయండి, మీరు ట్రై చేసుకోవచ్చు. ఇది సేమ్ కాట్ ఏ ప్లస్ బి ఫార్ములా కావాలంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాని సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాతో మీరు డివైడ్ చేశారనుకోండి, అంటే ఇది రివర్స్ చేశారనుకోండి, మీకు ఈ ఫార్ములా వచ్చేస్తుంది. రైట్. కాకపోతే మీరు ఇక్కడ కాస్ ఏ కాస్ బిని కామన్ తీశారు కదా, అక్కడ సైన్ ఏ సైన్ బిని కామన్ తీయాల్సి వస్తుంది అంతే. పైన కింద సైన్ ఏ సైన్ బిని కామన్ తీయాల్సి వస్తుంది, అప్పుడు మీకు కాట్లలో ఆన్సర్స్ వచ్చేస్తాయి. రైట్.
ఒక్కసారి ఏ ప్లస్ బి ప్లస్ ఈ ఫార్ములాలు రాశాక నేను మీకు ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకునే విధానం చెప్తాను. అంటే మీకు తెలియదేం లేదండి, అది మీకు తెలిసిన విధానమే. అది డిస్కస్ చేసుకొని మనం ఇక ఆబ్జెక్టివ్స్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. కొన్ని యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసి ఆబ్జెక్టివ్స్లోకి వెళ్దాం. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా కావాలంటే ఇది అంతేనండి, సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా నుంచే వస్తుంది. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా నుంచే వస్తుంది. ఎలా చేస్తారంటే దీని వరకు ఏ అనుకోండి, దీని వరకు బి అనుకోండి. సారీ, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సికి ఫార్ములా అవుతుంది. సో డైరెక్ట్గా మీకు ఆ ఫైనల్ ఆన్సర్ రాస్తున్నాను. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు sin A cos B cos C plus cos A sin B cos C plus cos A cos B sin C minus sin A sin B sin C. బాబోయ్ ఇంత పెద్ద ఫార్ములా అని మీకు అనిపిస్తుంది కదండి. ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం చెప్తాను, నేను అన్నిటికీ చెప్తాను. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, cos A cos B cos C minus cos A sin B sin C minus sin A cos B sin C minus sin A sin B cos C. అలాగనే tan ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి చెప్పాను కదా, ఇవన్నీ ఈ ఫార్ములాలన్నీ మీరు తయారు చేసుకోవచ్చు. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా చేయాలంటే కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా నుంచి ఇది ఏ, దీని వరకు బి అనుకోవచ్చు. రెండింటిని కలిపి ఏ, ఒకదాన్ని బి అనుకోండి. ట్యాన్ ఈ రెండింటిని కలిపి ఏ, ఇది బి అనుకోండి. ట్యాన్ ఏ ప్లస్ బి ఫార్ములా వస్తుంది. అట్లా ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ సి మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి ట్యాన్ సి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి మైనస్ tan B tan C minus tan C tan A. తర్వాత cot A ప్లస్ బి ప్లస్ సి చెప్పాను మీకు, మళ్ళీ అన్నీ గుర్తుపెట్టుకునేటట్టు నేను చెప్తాను. మీరేం కంగారు పడకండి, తొందరపడి డెసిషన్ తీసుకోకండి, రాంగ్ డెసిషన్లు. cot ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు cot A cot B cot C మైనస్ cot A minus cot B minus cot C by cot A cot B minus plus cot B cot C plus cot C cot A minus 1. ఇంతేగా మీకున్న ఫార్ములాలు అయితే ఇవి. ఇప్పుడు ఈ ఫార్ములాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక ఆర్డర్లో నేను చెప్తాను, చూడండి. మీకు గుర్తుపెట్టుకోవడానికి నేను నాకు తెలిసిన కొన్ని ఈజీ టిప్స్ చెప్తాను. ఎంతకంటే గొప్ప ఈజీ టిప్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉండంటే ఇంకా సంతోషం. ఇక్కడ నేను ఎక్కడ ఏ మైనస్ బి ఫార్ములాలు రాయలేదండి. ఫస్ట్ విషయం అదే, రెండు ఫార్ములాలు ఒకే దానికి సంబంధించిన రెండు విషయాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రెండు నేర్చుకోకూడదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చాలా దగ్గరగా క్లోజ్ రిలేషన్, అంటే స్లైట్ డిఫరెన్సే ఉండే, చాలా చిన్న తేడా ఉండే రెండు విషయాలు తెలుసుకోవాలని మీరు ఎప్పుడైనా అనుకుంటే అందులో ఒకటే తెలుసుకోండి. రెండోది దానికి ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోండి. రెండూ చదివితే కన్ఫ్యూజ్ ఖచ్చితంగా అవుతారు. దాన్ని దీనికి పెట్టేస్తారు. కాబట్టి అన్నీ ఏ ప్లస్ బి ఫార్ములాలు నేర్చుకుంటే ఏ మైనస్ బి ఫార్ములాలు ఫాలో అవుతాయి, మిమ్మల్ని ఫాలో అవుతాయి. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములాను గమనించండి ఒకసారి. ఫార్ములాలో ప్లస్ ఉంటే ఆన్సర్లో ప్లస్ ఉంటుంది. సైన్కున్న స్పెషాలిటీ అది. సైను ఫార్ములా ప్లస్లో ఉంటే దాని ఆన్సర్లో కూడా ప్లస్సే ఉంటుంది. బట్ సైన్ కాస్ కాంబినేషన్లో ఉంటాయి. సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి, సైను కాస్ ఉంటుంది, సైను కాసు మిక్స్డ్గా ఉంటాయి. ఏబీలు మధ్యలో ప్లస్ ఉంటుంది. అంటే దాన్ని బట్టి అప్పుడు సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఎలా ఉండాలి, సేమ్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో అక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ ఉంటుంది. కాస్ కంప్లీట్గా ఆపోజిట్ అండి సైన్కి. ఇక్కడ సైన్ కాస్ మిక్స్డ్ కాంబినేషన్ ఉంటే ఇక్కడ రెండు కాస్ టర్మ్లో ఒకసారి, రెండు సైన్ టర్మ్లో ఒకసారి ఉంటాయి. కాస్ ఏ కాస్ బి, సైన్ ఏ సైన్ బి, రెండు కాసులు రెండు సైన్లు. ఇంకొక వ్యతిరేకం, క్వశ్చన్ ప్లస్లో ఉంటే ఫార్ములాలో మైనస్ ఉంటుంది కాస్లో. కాబట్టి ఇప్పుడు కాస్ ఏ మైనస్ బి ఫార్ములా అంటే ఏం రాయాలి, అప్పుడు ఫార్ములాలో మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది, అంతే తేడా. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అని రాస్తాం కాస్ ఏ మైనస్ బికి అయితే. సో సైన్ కాస్,
tan a ప్లస్ బి ఫార్ములాని బాగా గమనించండి. tan ఆఫ్ a ప్లస్ బి, tan a ప్లస్ tan b, ఇది మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేసినట్టు ఉంటుంది. tan aకి tan bకి అప్లై చేసినట్టు ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఉంటే క్వశ్చన్లో ఆ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ లాగా ఉన్నదానికి కూడా ప్లస్సే ఉంటుంది. అంటే tan a tan bలకు మధ్యలో ప్లస్సే ఉంటుంది. tan ఆఫ్ a ప్లస్ బి ఫార్ములాలో ఇక్కడ ప్లస్ ఉంటే tan a tan bలకు మధ్యలో కూడా ప్లస్ ఉంటుంది. బై ఇక్కడ ప్లస్ ఉంటే దానికి కింద డినామినేటర్లో మైనస్ ఉంటుంది. పైన ప్లస్ ఉంటే డినామినేటర్ మైనస్ 1 మైనస్ tan a tan b. ఇప్పుడు ఉదాహరణకి tan a మైనస్ b ఫార్ములా అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? డిస్ట్రిబ్యూటివ్ ఫార్ములా లాగా అప్లై చేసామనుకోండి, tan a tan bల మధ్యలో ఇప్పుడు ఏం పెట్టాలి మనం? ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ పెట్టాలి. అప్పుడు డినామినేటర్లో ఇక్కడ మైనస్ వచ్చింది కదా, డినామినేటర్లో ప్లస్ వస్తుంది. 1 ప్లస్ tan a tan b. కాట్ ఫార్ములా కంప్లీట్గా tan ఫార్ములాకి రివర్స్ ఉంటుంది. చూడండి, tan మీరు డిస్ట్రిబ్యూటివ్ చేసామని అనుకుంటే మనం రాసింది tan a ప్లస్ tan b కదా, tan a tan b కదా. అలాంటి డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ డినామినేటర్లు ఉంటుంది. ఇక్కడేమో న్యూమరేటర్లు ఉంటుంది. a ప్లస్ బి ఫార్ములా కానీ a మైనస్ బి ఫార్ములా కానీ tan a tan bలు విడివిడిగా న్యూమరేటర్లు ఉంటాయి. కాట్కి వచ్చేసరికి డినామినేటర్లు ఉంటాయి. కాట్ a కాట్ b. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం, a ప్లస్ బికి ఇక్కడ ఆపోజిట్లో ఉంటుంది లెటర్స్. కాట్ b ప్లస్ కాట్ a ఆపోజిట్లో రాయాలి. ఇక్కడ b రాయాలి, ఇక్కడ a రాయాలి. అంటే మీరు అనొచ్చు, సార్ ఇది ఎడిషనే కదా సార్, కాట్ ఏ ముందు కాట్ బి వెనక రాసిన తప్పే ఉందంటే ఇక్కడ తప్పే లేదు. కానీ మీరు ఇలానే నేర్చుకోండి. సబ్ట్రాక్షన్ దగ్గర మీకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు కాట్ ఏ మైనస్ బి ఫార్ములా రాయాల్సి వచ్చింది అనుకోండి, సేమ్ ఉన్న వాటికి మొత్తం సైన్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ కాట్ బి కాట్ ఏ 1కి మధ్యలో ఇప్పుడు ప్లస్ పెడతారు. అక్కడ ప్లస్ పెడితే కింద కాట్ బి కాట్ ఏకి మధ్యలో మైనస్ పెడతారు. అంతే, పైన మైనస్ ఉంటే కింద ప్లస్. ట్యాన్లో ఉన్నట్టండి, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ రాసినట్టే కాటు కూడా అంతే ఆపోజిట్ ఉంటుంది. కానీ కాటు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఈ కాట్ బి కాట్ ఏ టర్మ్లు ఇక్కడ డినామినేటర్లో వస్తాయి ఒక విషయం, ట్యాన్లలో అయితే న్యూమరేటర్లో వస్తాయి, ఇక్కడ డినామినేటర్లు వస్తాయి. రెండోది, ఏకి బీకి మధ్యలో ప్లస్ ఉంటే ఇక్కడ ట్యాన్ ఏ ట్యాన్ బీకి మధ్యలో కూడా ప్లస్ ఉంది కదా, సేమ్ కాటుకు కూడా ఇక్కడ ఫార్ములాలో ప్లస్ ఉంటే ఆ విడివిడి టర్మ్స్కి కాట్ బీకి కాట్ ఏకి మధ్యలో కూడా ప్లస్ వస్తుంది ఫార్ములాలో. కాబట్టి దానికి ఆపోజిట్ పైన మైనస్ ఉంటుంది. అంటే కాట్ ఏ మైనస్ బీలకు చూడండి, కాట్ బి కాట్ ఏలకు మధ్యలో మైనస్ వస్తుంది. ఫార్ములాలో క్వశ్చన్లో మైనస్ ఉంది కాబట్టి ఇది మైనస్ ఉంది కాబట్టి పైన ప్లస్ వస్తుంది. టర్మ్ కూడా రివర్స్ ఉంటుంది. ఇది 1 మైనస్ tan a tan b, ఇది కాట్ బి కాట్ ఏ ప్లస్ 1, అలాగే కాట్ ఏ కాట్ బి కాట్ ఏ మైనస్ 1. సో ఇవి కాట్ సైన్ ఏ ప్లస్ బి కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాలే. ఏ ప్లస్ బి ప్లస్ సిలకు గుర్తుపెట్టుకునే మార్గాలు చూద్దాం. ఈ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా అని నేను ఇప్పుడు రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి ఫార్ములా ఎలా రాస్తున్నాను. ఈక్వల్ టు ఏబిసి కొంచెం బోర్డు మనకు కొంచెం స్పేస్ ఎక్కువ అవసరం ఉంది, మొత్తం స్పేస్ని వాడదాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా కావాలంటే ఏబిసి 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 4 సార్లు రాయండి. 4 సార్లు రాశాను. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా కావాలంటే సేమ్ ఏబిసి 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 4 సార్లు రాయండి. ఇక ఆన్సర్ రాద్దాం. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సిలో ఫస్ట్ చూడండి, కొంచెం దగ్గర రాద్దాం. మొదటి దానికి సైన్ పెట్టండి, మిగిలిన 2 కాసులు. రెండో దానికి సైన్ పెట్టండి. మూడో దానికి సైన్ పెట్టండి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేసింది, ఇక్కడ మొదటి దానికి సైన్ రాశాను, అంటే ఏకి సైన్ రాశాను, ఇక్కడ బికి సైన్ రాశాను, ఇక్కడ సికి సైన్ రాశాను, ఇక్కడ 3 సైన్ రాయండి. సైన్ ఫార్ములా కదా, ఇక ఫైనల్గా 3 సైన్లు అవుతాయి. ఇక మిగిలినవి కాసులు, కాస్ బి ఇది కాస్ సి, కాస్ ఏ ఇది కాస్ సి, ఇది కాస్ ఏ ఇది కాస్ బి. సో ఇవి ప్లస్ ప్లస్ ఫైనల్గా ఈ సైన్ 3 సైన్లు ఉన్న టర్మ్ మైనస్. అంటే సింపుల్గా ఏం లేదు, సైన్ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. ఇక్కడ ఏకి సైన్ ఉంది, ఇక్కడ బికి సైన్ ఉంది, ఇక్కడ సికి సైన్ ఉంది, అంతే తేడా. సైన్ ట్రాన్స్ఫర్ అయింది, మిగిలిన కాసులు ఉంటాయి. ఫైనల్గా సైన్ ఏ సైన్ బి సైన్ సి. కాసులకు వచ్చేసరికి మొదటే 3 కాసు ఉంటారు. మీకు ఇందాక చెప్పాను కానీ సైన్ ఫార్ములా మొత్తం రివర్స్ ఉంటుంది కాసు. ఇక్కడ లాస్ట్కి 3 సైన్ల టర్మ్ ఉంటాయి, ఇక్కడ ఫస్టే 3 కాసుల టర్మ్లు వచ్చాయి. ఇక మిగిలింది సేమ్, ఇక్కడ సైన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకుని పోయాక మొదట ఏకి ఇచ్చాం, తర్వాత బికి ఇచ్చాం, తర్వాత సికి ఇచ్చాం కదా సైన్ని. ఇప్పుడు అదే పని కాసు చేయండి. ఇక్కడ కాసు మొదట ఏకి ఇవ్వండి, ఇక్కడ బికి ఇవ్వండి, ఇక్కడ సికి ఇవ్వండి, మిగిలిన సైన్ చేయండి. ఇది సైన్ బి, ఇది సైన్ సి.
ఇది సైన్ ఏ, ఇది సైన్ సి, ఇది సైన్ ఏ, ఇది సైన్ బి. ఇవన్నీ సబ్ట్రాక్షన్స్. ఇక్కడ అవన్నీ ఎడిషన్స్, ఇక్కడ అవన్నీ సబ్ట్రాక్షన్స్. ఇది సైన్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సిలు ఫార్ములా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములాలు. ఇంకోటి మిగిలింది టాన్ ఏ ప్లస్ బి ప్లస్ సి, కాట్ ఏ ప్లస్ బి ప్లస్ సి కదా. టాన్ ఏ ప్లస్ బి ప్లస్ సి, టాన్ ఏ ప్లస్ టాన్ బి ప్లస్ టాన్ సి మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ 3 టాన్ ఏ టాన్ బి టాన్ సి బై 1 మైనస్ 2 టాన్ ఏ టాన్ బి మైనస్ మిగిలిన 2 టాన్ బి టాన్ సి, నెక్స్ట్ 2 టాన్ ఏ టాన్ సి. దీన్ని మనం షార్ట్కట్లో సిగ్మాలు ఉపయోగించి రాస్తాం. ఈ 3 సమ్మేషన్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మనం సిగ్మా టాన్ ఏ అంటారు. అంటే టాన్ ఏ యొక్క రొటేషన్, టాన్ ఏ యొక్క సమ్మేషన్, టాన్ ఏ ప్లస్ సిగ్మా తీసేస్తే ఎలా రాయాలి, టాన్ ఏ ప్లస్ టాన్ ఏ తర్వాత టాన్ బి ప్లస్ టాన్ బి తర్వాత టాన్ సి, ఇట్లా సమ్మేషన్లో రాయాలి. మైనస్ 3 ప్రొడక్ట్గా ఉంటే మనం దాన్ని పై పెట్టి రాస్తాం, పై టాన్ ఏ అని రాస్తాం. అంటే టాన్ ఏని ప్రొడక్ట్లలో రాయాలి, టాన్ ఏ ఇంటూ టాన్ ఏ తర్వాత టాన్ బి ఇంటూ టాన్ బి తర్వాత టాన్ సి, పై అంటే అలా రాస్తాం బై 1 మైనస్ 2 సమ్మేషన్లో ఉన్నాయి కదా. ఇప్పుడు మైనస్ కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ 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 మూడిట్లోంచి మైనస్ కామన్ తీసాం అనుకోండి, 3 ఎడిషన్లో ఉన్నట్టే కదా, మూడింటి మధ్య ప్లస్సే వస్తుంది కదా. సో ఈ 3 ఎడిషన్లో ఉన్నాయి కాబట్టి సిగ్మా టాన్ ఏ టాన్ బి అని రాదు. అంటే టాన్ ఏ టాన్ బి యొక్క సైక్లిక్ ఎడిషన్, టాన్ ఏ టాన్ బి ప్లస్ వీటి తర్వాతది టాన్ బి టాన్ సి ప్లస్ వాటి తర్వాతది టాన్ సి టాన్ సి, అంటే ఇవే వస్తాయి. సో టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిని ఇలా షార్ట్లో రాయండి. అప్పుడు కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా మీరు గమనించండి. పైన మీకు ఫస్ట్ కాట్ ఏ, కాట్ బి, కాట్ సి వస్తుంది, మైనస్ కామన్ తీస్తే కాట్ ఏ ప్లస్ కాట్ బి ప్లస్ కాట్ సి వస్తుంది. కింద ఫస్ట్ 2 ప్రొడక్ట్స్ వస్తాయి, కాట్ ఏ కాట్ బి ప్లస్ కాట్ బి కాట్ సి ప్లస్ కాట్ సి కాట్ ఏ మైనస్ 1. పైన ఉన్నదానికి ఆపోజిట్ ఉంది చూడండి, మూడిటి ప్రోడక్ట్ ఇక్కడ ఫస్ట్ వచ్చింది, ఇక్కడ మూడిటి ప్రోడక్ట్ సెకండ్ వచ్చింది. అంటే ఇప్పుడు సిగ్మా పైలలు మనం సింబల్స్ వాడితే ఫస్ట్ది ఏం పెట్టాలి, పై పెట్టాలి. పై కాట్ ఏ మైనస్ సమ్మేషన్కి సిగ్మా పెట్టాలి, సిగ్మా కాట్ ఏ బై ఇక్కడ 2 యొక్క సమ్మేషన్ ముందుంది కాబట్టి సిగ్మా కాట్ ఏ కాట్ బి మైనస్ 1. ఇక మీరే కంపేర్ చేసుకోండి, ఈజీగా అర్థమైపోతున్నది, కంప్లీట్గా ఉల్టా ఉంది ఫార్ములా. సో ఇవంటి ఫార్ములాలు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి దగ్గర నుంచి కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వరకు ఫార్ములాల లిస్టు, వాటి ఇంట్రడక్షన్. అయితే ఈ వీటిల్లో ఈ కొంచెం రేరు, సైన్ ఏ ప్లస్ బి, కాస్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములాల వాడకం చాలా తక్కువ, అరుదు, రేరుగా వస్తుంటాయి. బట్ ఎక్కడైనా వస్తే మనం వాటిని తప్పకుండా వాడదాం. ఇప్పుడు మనం కొన్ని పర్టికులర్ యాంగిల్స్, స్పెషల్ యాంగిల్స్ అన్నాం కదా, ఆ యాంగిల్స్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ ఫస్ట్ మనం ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పే వాల్యూస్ మీకు నోటెడ్ కూడా కావాలి, సో అవి కూడా రాస్తూ ప్రాక్టీస్ చేయండి. సైన్ 75, సో దీని ఏమని రాద్దాం, సైన్ ఆఫ్ 45 + 30 అని రాద్దాం. ఎలా పడితే అలా రాయవద్దు, ఎలా రాయాలి, ఎడిషన్ రాస్తే మీరు ఖచ్చితంగా ఆ 2 యాంగిల్స్ స్పెషల్ యాంగిల్స్ అయి ఉండాలి. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఎలా రాయాలి చెప్పండి. సైన్ ఏ ప్లస్ బి మిక్స్ ఉంటుంది, సైన్ కాసులు మిక్స్. అంటే సైన్ 45 రాస్తే కాస్కి 30 రాయాలి, కాస్కి 45 రాస్తే సైన్కి 30 రాయాలి. సైన్ ఏ కాస్ బి, కాస్ ఏ సైన్ బి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఫార్ములా కూడా మధ్యలో ప్లస్ ఉంటుంది. దట్ ఈక్వల్ టు సైన్ 45 1/√2 కాస్ 30 √3/2 ప్లస్ కాస్ 45 1/√2 సైన్ 30 1/2. అంటే √3/2 ప్లస్ 1/2 ఫైనల్గా √3 + 1/2. సో సైన్ 75 వాల్యూ √3 + 1/2. ఇది లాస్ట్లో రాద్దాం అన్నీ ఒక లిస్ట్ లాగా. సరే, సైన్ 75. నెక్స్ట్ కాస్ 75, కాస్ ఆఫ్ 45 + 30. కాస్ ఫార్ములా ఎలా ఉంటుంది, 2 కాసులు ఉంటాయి, కాస్ 45 కాస్ 30 ఒకసారి రాస్తాం, సైన్ 45 సైన్ 30 ఒకసారి రాస్తాం, మైనస్ పెడతాం. క్వశ్చన్లో ప్లస్ ఉంటే ఫార్ములాలో మైనస్ ఉంటుంది, సైన్. రైట్, కాస్ 45 1/√2 ఇంటూ కాస్ 30
√3/2 minus sin 45 1/√2 sin 30 1/2 that equal to √3/2 √2 minus 1/2 √2 ఫైనల్గా √3 minus 1/2 √2. చూడండి తేడా ఎక్కడ వచ్చింది, జస్ట్ ప్లస్ మైనస్లో తేడా వచ్చింది. సో sin 75 గుర్తుంటే cos 75 మీకు బోనస్ అనమాట, ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇలాగా tan 75 tan ఆఫ్ 45 + 30 tan a + b ఫార్ములా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ లాగా విడదీస్తాం కదా, tan a tan b మధ్యలో ప్లస్ పెట్టాలి, ఫార్ములాలో ప్లస్ ఉంటే మధ్యలో ప్లస్ వస్తుంది, బై 1 మైనస్ tan a tan b. సో tan 45 1 ప్లస్ tan 30 1/√3 బై 1 మైనస్ tan 45 1 ఇంటూ 1/√3 1/√3 రాస్తాం. సో √3 + 1/√3 కింద కూడా ఎల్సిఎం చేస్తే √3 - 1/√3 √3 క్యాన్సిల్, √3 + 1/√3 - 1. ఇలా ఉంటే మనకు నచ్చదు, వీటిని మనం రేషనలైజ్ చేస్తాం కదా అలవాట్లో. √3 + 1/√3 + 1తో రేషనలైజేషన్ చేయండి. √3 + 1 × √3 + 1 √3 + 1 హోల్ స్క్వేర్ బై a - b × a + b a² - b² అంటే 2 వస్తుంది. a² √3 హోల్ స్క్వేర్ 3 minus b square 1 square 1 3 minus 1 2 రైట్. ఎందుకంత ఇరికిచ్చి రైట్ ఇక్కడ రాద్దాం. √3 + 1 హోల్ స్క్వేర్ బై 2 ఈక్వల్ టు a + b హోల్ స్క్వేర్ a² + b² + 2ab బై 2 4 + 2 √3 బై 2 పైన 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 2 + √3 మిగులుతుంది. tan 75. తర్వాత cot 75 cot ఆఫ్ 45 + 30 ఫార్ములాలో ముందు డినామినేటర్ వద్దాం. కాట్లలో ముందు డినామినేటర్ వస్తే ఇంకా తేలిక. cot a + b ఫార్ములాలో కింద డినామినేటర్లో వస్తుంది cot b ప్లస్ cot a బై cot b cot a - 1 cot 30 √3 ఇంటూ cot 45 ఎలాగో 1 ఇంటూ 1 అంటే రాయక్కర్లేదు -1 బై cot 30 √3 + 1. సో దీన్ని కూడా వదిలిపెట్టాం కదా మనం, రేషనలైజ్ చేస్తాం అలవాటుగా బై √3 - 1. సో రేషనలైజేషన్ చేస్తే ఫైనల్గా మనకి 2 - √3 వస్తుంది. ఇది మనం సింపుల్ ప్రాసెస్ కూడా చేసేయచ్చు. సో ఇవి 4 75 ఫార్ములాలు. sin 75కి cos 75 ఫ్రీ, tan 75కి 2 + √3 అయితే ఇక్కడే వచ్చింది చూడండి, 2 - √3 ఫ్రీ. కాబట్టి 4 ఫార్ములాలు ఒక్కసారి ఒక దగ్గర రాస్తే ఇంకొక 4 ఫార్ములాలని కూడా తయారు చేసుకుందాం. మీరేం కంగారు పడకండి, తొందరపడి డెసిషన్ తీసుకోకండి. నేనేమి అన్ని డెరివేషన్ చెప్పను, ఈజీగా ఉండేవే చెప్తాను. sin 75 ఏమొచ్చింది ఫైనల్గా ఆన్సర్ మనకి √3 + 1/2 √2. cos 75 చెప్పండి దీన్ని చూసుకుంటూ √3 - 1/2 √2 అంతే, గుర్తుంది మీకు ఇప్పుడు. tan 75 జస్ట్ 2 + √3, cot 75 జస్ట్ 2 - √3. అయిపోయినా 4 ఫార్ములా. ఇప్పుడు నెక్స్ట్ sin 15 కావాలి. ఏం రాయాలి ఇప్పుడు మనం, sin ఆఫ్ 45 - 30. ఇప్పుడే ఫార్ములా అప్లై చేయాలి. sin ఆఫ్ a - b ఫార్ములా అప్లై చేయండి. sin a cos b మైనస్ cos a sin b. అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అంతా. sin 15 ఫార్ములా కావాలంటే డైరెక్ట్గా రాసుకోవచ్చు √3 - 1/2 √2. ఎక్కడిది ఫార్ములా, ఇదిగో ఇది. సో sin 15 ఎవరికి సమానం, cos 75. మనం స్టార్టింగ్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ దగ్గర నేర్చుకున్నామండి. ఇది మీరు ఇలా చేసినా ఇదే వస్తుంది అసలు. మీరు కష్టపడ్డా ఫైనల్గా మీరు ఇక్కడికే వస్తారు. కానీ బద్దకస్తులు స్మార్ట్గా ఉంటారు కాబట్టి ఈజీగా షార్ట్ కట్ మెథడ్స్ కనుక్కుంటారు. sin 15 cos 75కి సేమ్ ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ. చూడండి sin మీరు ఒక కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏదైనా జత రాయండి. ఇప్పుడు 30 60 కాంప్లిమెంటరీ కదా, 30 60 కాంప్లిమెంటరీ కదా. ఒకదాని సైన్ వాల్యూ ఇంకో దాని కాస్ వాల్యూకి సమానం ఉంటుందండి. ఇప్పుడు 10 80 కాంప్లిమెంటరీ యాంగిల్సే కదా, 90 వస్తుంది కలిపితే. ఒకదానికి సైన్ పెట్టండి, ఇంకో దానికి కాస్ పెట్టండి, ఈ 2 సేమ్ ఉంటాయి. లేదా ఒకదానికి దీనికి కాస్ పెట్టండి, దీనికి సైన్ పెట్టండి, అయినా సేమ్ ఉంటాయి. 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే ఒకదాని సైన్ ఒకదాని కాస్ సేమ్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు sin 15 cos 75 సేమే. 15 = 75 అంటే దీనికి సైన్ పెట్టారనుకోండి, దీనికి కాస్ పెట్టారనుకోండి, sin 15 cos 75 సేమ్. లేదా
దీన్ని కాస్ పెట్టారనుకోండి, దీనికి సైన్ పెట్టండి. అప్పుడు కాస్ 15 ఎవరికి సేమ్, సైన్ 75 సేమ్. అంటే ఇప్పుడు మీకు కాస్ 15 కావాలనుకోండి ఏం రాస్తారు, సైన్ 75 ఆన్సర్ రాస్తారు. √3 + 1/2 √2 కదా. ఇప్పుడు ఇది వస్తే ఇది వచ్చినట్టు, ఇది వస్తే ఇది వచ్చినట్టు. అంటే ఈ ఒక్కదానికి ఇప్పుడు ఈ 3 ఫ్రీ వచ్చినట్టే కదా. రైట్. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా tan 15 కావాలి, 2 - √3. cot 15 కావాలి, 2 + √3. సేమ్ అండి. tan కాట్లు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇప్పుడు ఇందా చెప్పినట్టు 10 80 అని ఉందనుకోండి, ఒకదానికి tan పెట్టారనుకోండి, ఇంకోదానికి cot పెడితే రెండు సమానం. కాబట్టి మనకు బాగా గుర్తుండాల్సిన 2 ఫార్ములా ఇందులో ఈ రెండే. అవి రెండు గుర్తుంటే మిగిలిన వస్తాయి. సో sin 75 రాసి ప్రాక్టీస్ చేయండి. √3 + 1/2 √2, tan 75 2 + √3. చలో ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ప్రీవియస్ ఎంసెట్ జేఈ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం ఒక్కొక్కటిగా. రైట్. సో సింపుల్ ప్రాబ్లంతో మొదలు పెడదాం. సింపుల్ అయినా కూడా ప్రీవియస్ ఎంసెట్లో అడిగిన క్వశ్చనే. cosec 15 + sec 15 మీరు ఎక్కడైనా గమనించారా? మనం ఎక్కడ sin a + b cos a + b tan కాట్లు నేర్చుకున్నాం, కానీ sec a + b cosec a + b అనే ఫార్ములాను మనం టచ్ చేయలేదు. చాలా తక్కువ అండి. సెక్ కొసెక్లు ఫార్ములాలు తయారు చేసుకొని మనం అవి కూడా నింపుకోవచ్చు బ్రెయిన్లో. అవి ఇచ్చే కాలేజీలు కూడా ఉన్నాయి చాలామందికి, అవి కూడా బై హార్ట్ చేపిస్తాయి. నేను చెప్పింది అన్నెసరీ వర్క్ అనమాట. సో సెక్ కొసెక్లను ఎప్పుడు కూడా సైన్ కాసుల్లోకి మార్చుకొని మనం దాదాపు వర్క్ చేస్తాం. పెద్ద టైం తీసుకోదండి ఇది. దాన్ని కన్వర్ట్ చేసి ఇదంతా చేయటం ఎందుకు, ఫార్ములా గుర్తుపెట్టుకోండి అనే వాళ్ళందరికీ వద్దండం. సో పెద్ద టైం తీసుకోదు. అనవసరమైన వాటికి బ్రెయిన్లో స్పేస్ ఇవ్వకండి. చాలా వాల్యుబుల్, రెంట్ బాగా వస్తుంది, స్పేస్ వేస్ట్ చేసుకోకండి. cosec 15 దాన్ని 1/sin 15 రాస్తాం, ప్లస్ sec 15 1/cos 15 రాస్తాం. గుర్తు తెచ్చుకొని ప్రయత్నం చేయండి అంతే. 1/sin 15 గుర్తుందా? sin 15 ఫార్ములా ఏంటి? √3 - 1/2 √2 ప్లస్ cos 15 ఫార్ములా √3 + 1/2 √2. దాన్ని చెప్పాను sin 75 ఫార్ములాలో √3 + 1/2 √2 వస్తుంది. కాబట్టి ఇప్పుడు cos 15 ఫార్ములా సేమ్ ఉంటుంది, √3 + 1/2 √2 ఉంటుంది. అలాగనే cos 75లో √3 - 1/2 √2 ఉంటుంది. ఇది సేమ్ ఉంటుంది sin 15కి, √3 - 1/2 √2. సో 2 √2లు పైకి వచ్చేస్తాయి అనుకోండి. 2 √2/√3 - 1 ప్లస్ 2 √2 అంతా క్యాలిక్యులేషన్ పార్ట్ ఫటాఫటా చేసుకుంటూ పోవచ్చు. √3 + 1 సారీ 2 √2 కామన్ తీసేయచ్చు. 1/√3 - 1 ప్లస్ 1/√3 + 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, లేదా రేషనలైజ్ చేయండి. ఎక్కడికక్కడ రేషనలైజ్ చేసినా పర్లేదు. దీన్ని రేషనలైజ్ దీన్ని చేయండి, దీన్ని రేషనలైజ్ దీన్ని చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, ఈజీగా అయిపోతుంది. √3 + 1 × 1 √3 + 1 ప్లస్ √3 - 1 × 1 √3 - 1 ఈ రెండింటి ప్రొడక్ట్ 2. √3 - 1 × √3 + 1 a - b × a + b, a² - b² 2 అవుతుంది. సో 1 1 కూడా క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సో బయట √2, లోపల √3 + √3 2 √3. సో ఫైనల్గా 2 రాసేసి √2 × √3 √6 2 √6 ఆన్సర్. రైట్. ప్రీవియస్ జేఈ మెయిన్స్లో అడిగిన ఒక క్వశ్చన్ మీ ముందు ఉంది. మీరు ట్రై చేయండి. ఫస్ట్ నేను సొల్యూషన్ చెప్పడానికి ముందు మీరు ట్రై చేయండి, వీడియో పాస్ చేయండి. రాకపోతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఫాలో అవ్వండి. చూడండి, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + px + q = 0 ఆర్ tan 30 tan 15. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఇవి రెండు రూట్స్ అట. దెన్ ద వాల్యూ ఆఫ్ 2 + q - p ఈజ్ డాష్. 2 + q - p వాల్యూ చూద్దాం. చూడండి, రెండు రూట్స్ x² + px + q = 0కి ఒక రూట్ tan 30, ఇంకో రూట్ tan 15. మీకు ఈ రూట్స్ సంగతి తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను, డైరెక్ట్ చెప్తున్నాను. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా -b/a. -b/a అని ఎందుకు అంటున్నానంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా -b/a. ఇక్కడ ఏగా ఉన్నది 1, ఇది b, ఇది c అన్నట్టు. a1 bp cq. సో -b/a అంటే ఇప్పుడు ఏం రాయాలి? -bగా ఉన్నది ఇక్కడ ఎవరు? p /a అంటే 1. సో -b. అలాగే సమ్ ఆఫ్ ద రూట్స్, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ tan 30 × tan 15. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుందంటే c/a ఫార్ములా. c/a అంటే c ఇక్కడ q/1, q/1 అంటే q.
సో ఇది సమ్ ఆఫ్ ద రూట్స్, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఒక్కసారి మీరు బాగా గమనించండి. tan 30 ప్లస్ tan 15, tan 30 ఇంటూ tan 15, ఇవి రెండు చూస్తుంటే ఒక ఫార్ములాకి మనకి మనసు అలా కనెక్షన్ కలుపుతూ ఉండాలి. ఈ విషయాలు చూస్తుంటే చూడండి. tan a ప్లస్ b ఫార్ములాను ఒకసారి మీరు గమనించండి, గుర్తు తెచ్చుకోండి. tan a ప్లస్ b, అందులోనే కూడా ఇలాంటి టర్మ్స్ మనకు కనపడతాయి. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. చూడండి, ఈ రెండు టర్మ్స్ ఒకలాగానే ఉన్నాయి. ఈ టర్మ్ సేమ్. చూడండి, ఇదే ఏబీలు అనుకుంటే ఇవి కూడా ఏబీలే. అండ్ 30 15ని కలిపితే 45. కాబట్టి ఇప్పుడు చూడండి, tan 45ని నేను ఎలా రాస్తున్నానంటే tan ఆఫ్ 30 ప్లస్ 15గా విడగొడుతున్నాను. 45 మనకు తెలిసిన స్టాండర్డ్ యాంగిల్, 30 15గా విడగొడితే ఈ టర్మ్స్ వస్తాయి. ఇప్పుడు tan a ప్లస్ b ఫార్ములా అప్లై చేయండి దీనికి. tan 30 ప్లస్ tan 15 బై 1 మైనస్ tan 30 tan 15. సో ఇది సార్, దీంతో పని లేదు. tan 45 దీని వాల్యూ 1 ఈక్వల్ టు tan 30 ప్లస్ tan 15. చూడండి, మనం tan 30 వాల్యూ రాయక్కర్లేదండి. tan 30 వాల్యూ, tan 15 వాల్యూలు మనం రాయాల్సిన అవసరం లేదు. tan 30 వాల్యూ మనకు తెలుసు 1/√3, tan 15 అంటే ఇందాకనే మనం చూసాం 2 మైనస్ √3 అని. ఇవి రాయక్కర్లేదు మనం. ఆల్రెడీ tan 30 ప్లస్ tan 15 అనే టర్మ్ ప్లేస్లో మైనస్ p అని రాసేద్దాం డైరెక్ట్. మైనస్ p బై, అంతే కదా, tan 30 ప్లస్ tan 15 వాల్యూయే కదా మైనస్ p అంటే. కింద 1 మైనస్ tan 30 tan 15 q. అంతే. దీన్ని సింప్లిఫై చేస్తూ మనకు కావాల్సింది ఏంటి, 2 ప్లస్ q మైనస్ p వచ్చేలా చేద్దాం. 1 మైనస్ క్యూని ఇటు ఇంటూ చేయండి. 1 మైనస్ q ఇంటూ 1 మైనస్ q. సో 1 మైనస్ q ఈజ్ ఈక్వల్ టు మైనస్ p. మైనస్ క్యూ ఇటు తీసుకురండి. 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ p ప్లస్ q. మైనస్ q ఇటు వస్తే ప్లస్ q, లేదా దీన్ని ఆర్డర్లో రాస్తే q మైనస్ p. పాజిటివ్ ముందు రాదు, నెగిటివ్ రాదు. ఈక్వల్ టు 1. q మైనస్ p ఆల్రెడీ వచ్చింది చూడండి, q మైనస్ p. ఇంకా మనకు రావాల్సింది 2. సో బోత్ సైడ్స్ 2 కలపండి. ఇటు ప్లస్ 2, ఇటు ప్లస్ 2. సో 2 ముందు రాద్దాం. 2 ప్లస్ q మైనస్ p ఈజ్ ఈక్వల్ టు 3. సో దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, మీ ముందు ఒక మళ్ళీ ఎంసెట్ క్వశ్చన్ ఉంది, ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేయండి, టైం తీసుకోండి. సాల్వ్ కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 ప్లస్ tan ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ tan 4 ఆల్ఫా ఈక్వల్ టు 2. మనం ఏం చేద్దాం అంటే దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ tan 4 ఆల్ఫా ప్లస్ tan ఆల్ఫా ఇంటూ 1 tan ఆల్ఫా ప్లస్ tan ఆల్ఫా ఇంటూ tan 4 ఆల్ఫా tan ఆల్ఫా tan 4 ఆల్ఫా. మీకు నేను ప్రతి క్వశ్చన్లో ఆన్సర్ చెప్పనండి, అంటే ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ మాత్రమే కాకుండా స్ట్రాటజీస్ చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్. నేను చాలామంది ఇదే సొల్యూషన్స్ మీకు ఇంటర్నెట్లో దొరుకుతాయి. మీకు ఇప్పుడు నా ఛానల్ ఎక్కడ మీకు గూగుల్లో, ఇంటర్నెట్లో చాలా చోట్ల దొరుకుతాయి. కానీ ఆన్సర్లతో మనకు ఉపయోగం ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్ తెలుస్తుంది, మీకు ఇంకో క్వశ్చన్ ఇస్తే మీరు చేయగలుగుతారా? అది వేరే డిఫరెంట్గా ఉంటుంది, దాని సొల్యూషన్ వేరే ఉంటుంది. కాబట్టి ఆన్సర్లు నేర్చుకోవటం వల్ల మీకు ఉపయోగం ఉండదు. ఆన్సర్లలో స్ట్రాటజీలు నేర్చుకోవాలి. ఈ క్వశ్చన్లో మనం ఏ స్ట్రాటజీ అంటే మన మైండ్ సెట్ ఎలా వర్క్ చేస్తుంది ఆ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు, అది ఇంపార్టెంట్. ఆ స్ట్రాటజీ బిల్డింగ్ మనం వేరే క్వశ్చన్స్కి సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. చాలామంది చేసే తప్పే ఇది. ఆన్సర్లు ప్రాక్టీస్ చేస్తారు. ఆన్సర్లు ప్రాక్టీస్ చేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. నిన్ను ఆ క్వశ్చన్ అడగడగా రేపు. ఇప్పుడు ఇది ఉంది, ఎప్పుడు అడిగేది ఏపీ ఎంసెట్ 2016. ఇదే క్వశ్చన్ మళ్ళీ ఎప్పటికి వస్తుంది? రాదు. 99% ఈ క్వశ్చన్ రిపీట్ కాదు. ఏమన్నా ఈ మోడల్లో కొద్దిగా ఏమైనా రిపీట్ అవుతుంది, ఇదే క్వశ్చన్ రాదు కదా. మరి ఇప్పుడు దీని ఆన్సర్ నేర్చుకుని నువ్వేంటి ఉపయోగం? ఆన్సర్ కాదు మనం నేర్చుకోవాల్సింది స్ట్రాటజీస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి అందరూ. ఈక్వల్ టు 2. చూడండి, ఎక్కడైనా కూడా tan θ లేదా tan ఆల్ఫా tan బీటా సేమ్ టర్మ్స్ సమ్మేషన్లో అవే రెండు టర్మ్స్ ప్రొడక్ట్లో ఉన్నాయి అంటే మనకు వెంటనే మన మైండ్ ఒకటి చెబుతుండాలి, ఇక్కడ tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములాతో ఏదో పని ఉంది, దీన్ని వాడి దాన్ని ఏదో మనం వర్క్ చేస్తే ఆ సొల్యూషన్ వచ్చే అవకాశం. చూడండి, ఎక్కడ కూడా మీకు ఆబ్జెక్టివ్స్ ఎంసెట్లో కానీ జేఈలో కానీ మీ టెక్స్ట్ బుక్స్లో కానీ మీ మెటీరియల్స్లో కానీ ఎక్కడా ఉండని ఆబ్జెక్టివ్సే దాదాపు ఇస్తారండి 99.9%. కాబట్టి మీరు ఆన్సర్స్ ముందే నేర్చుకొని పోవడానికి ఇదేమి మీ స్కూల్లో జరిగే యూనిట్ టెస్ట్లు కాదు, ముందే క్వశ్చన్లు చెప్తే వాటి ఆన్సర్ రాయడానికి.
కాబట్టి స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్. ఇలా మనకి టర్మ్స్ కొడితే మనం ఈ ఫార్ములా అప్లికేషన్ అక్కడ డిమాండ్ జరుగుతుంది, ఈ ఫార్ములా వాడాల్సిన అవసరం ఇక్కడ వస్తున్నది అని అర్థం. సో tan A ప్లస్ tan B బై 1 మైనస్, ఇది ఎలా వాడాలి అన్నదే మాత్రమే ఇక్కడ మనం ఇప్పుడు వర్కౌట్ ఆలోచించుకోవాలి. tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A tan B. tan A tan B ఓకే, ఓపెన్ చేద్దాం. చలో ఇవన్నిటి మైనస్ చేద్దాం. tan 4 ఆల్ఫా ప్లస్ tan ఆల్ఫా ప్లస్ tan ఆల్ఫా tan 4 ఆల్ఫా ఈక్వల్ టు 2. ఇవన్నిటి వస్తే మైనస్ అవుతుంది, 2 మైనస్ 1 1. తర్వాత ఈ టర్మ్ ఇటు తీసుకొచ్చేద్దాం. tan 4 ఆల్ఫా ప్లస్ tan ఆల్ఫా ఈక్వల్ టు 1 మైనస్ tan 4 ఆల్ఫా ఇంటూ tan ఆల్ఫా. ఆర్డర్లో రాసినంత ఏం లేదు, ఇది ముందు ఇది వెనక రాసినంత. సో ఇదంతా మనకు కావాల్సిన టర్మ్ ఇందాక ఇక్కడ డినామినేటర్లో మనం చూసింటాం. సో ఇంటూ ఏం లేకపోతే 1 ఉంటుంది కదా, సో ఇవన్నీ ఇక్కడ ఇలానే వచ్చేసి ఈ ప్రొడక్ట్లో ఉన్న టర్మ్ ఇక్కడ డినామినేటర్లో తీసుకురావాలి. అప్పుడు మనకు ఫార్ములా ఫార్మేషన్ వస్తుంది. tan 4 ఆల్ఫా ప్లస్ tan ఆల్ఫా బై 1 మైనస్ tan 4 ఆల్ఫా tan ఆల్ఫా ఈక్వల్ టు 1 వచ్చింది. tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A tan B. So that is none other than tan of A plus B. 4 alpha plus alpha equal to 1. 1 means tan 45 pi by 4. పైలల్లో ఆన్సర్ ఉంది కాబట్టి 45 అంటే మామూలుగా 45 రాసేవాళ్ళు, ఆన్సర్ పైలల్లోనే కాబట్టి pi by 4 అని రాదు. సో tan 5 alpha equal to tan pi by 4. సో బోత్ సైడ్స్ రిమూవ్ tan. 5 alpha equal to pi by 4. సో మనకు ఆల్ఫా కావాలి, ఆల్ఫా equal to pi by 5 4 is 20. సో pi by 20 is the answer. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 4th క్వశ్చన్. ఈ 4th క్వశ్చన్ మీరు కూడా సాల్వ్ చేయండి. 4th క్వశ్చన్లో మీరు ఇవాళ ఒక కొత్త ఇంపార్టెంట్ ఫార్ములాని, చాలా ఇంపార్టెంట్ ఫార్ములాలో ఇది కూడా చేరుతుంది. అది మీకు నేను స్టార్టింగ్లో చెప్పచ్చు ఫార్ములాలో, బట్ అన్నీ ఒక్కసారి క్లైమ్ చేయతే ఆబ్జెక్టివ్ దగ్గరే మీకు ఆ ఫార్ములాను పరిచయం చేద్దాం ఆగాను. సో ఆ సమయం వచ్చింది, మనం దీన్ని సాల్వ్ చేద్దాం. దీని ముందు మీరు ఏమైనా ట్రై చేస్తే టైం తీసుకోండి. రైట్, నేను చెప్తాను. సో చూడండి యాంగిల్స్ ఎలా కనపడుతున్నాయి ఇక్కడ. 13 148 అసలు మనకు సంబంధం లేవు అవి. 13 స్టాండర్డ్ యాంగిల్స్ కాదు, వాటిని మనం కాంపౌండ్ యాంగిల్స్గా స్ప్లిట్ చేయను లేవు. సో ఇక్కడ మనం కొంత సింప్లిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. cos 13 మైనస్ sin 13 బై cos 13 ప్లస్ sin 13. సో ఏం చేస్తారంటే ఇక్కడ cos 13 కామన్ తీయండి పైన. మీకు ఇంతకుముందు చెప్పాను cos 13 కామన్ తీస్తే 1, కానీ అసలు ఇక్కడ cos 13 లేదు. కామన్ తీసేటప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ ఉన్న sin 13కి డినామినేటర్గా రాయాలి cos 13ని బై కింద కూడా cos 13 కామన్ తీయండి. సేమ్ ఈ ప్లేస్లో 1 ఉంటుంది, ప్లస్ sin 13 బై cos 13 అవుతుంది. సో cos 13 క్యాన్సిల్ అవుతుంది. 1 మైనస్ sin బై cos అంటే tan 13 ఇది. సో 1 మైనస్ tan 13 బై 1 ప్లస్ tan 13. సో ఈ 1 ఉంది చూసారా, ఈ 1ని మీరు tan 45 అని రాయండి. సో tan 45 మైనస్ tan 13 బై ఈ 1ని రాస్తారు 1 అనే రాయండి. ఈ 1ని రాయకండి tan 45ని, ప్లస్ ఇక్కడ రాయండి tan 45 అని రాసి tan 45 ఇంటూ tan 13 రాయండి. ఎలాగో ఇది 1 కదండి, 1 ఇంటూ tan 13 ఎలాగో tan 13 వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఏం చూడండి, tan 45 మైనస్ tan 13 బై 1 ప్లస్ tan 45 tan 13, tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A tan B, దట్ ఈస్ నన్ అదర్ దెన్ tan ఆఫ్ A మైనస్ B, tan 45 మైనస్ 13. సో ఇప్పుడు మీకు ఫార్ములా నేను రాస్తున్నాను చూడండి, నోట్ చేసుకోండి. కాస్ ఇదనే కాదు, ఇది చాలా చోట్ల రిపీట్ అవుతున్న ఫార్ములా ఇది. కాస్ తీటా మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా ప్లస్ సైన్ తీటా, గుర్తుపెట్టుకోండి. కాస్ తీటా మైనస్ బై సైన్, కాస్ తీటా ప్లస్ సైన్ తీటా, పైన మైనస్ కింద ప్లస్ ఉంటే దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ టాన్ ఆఫ్ 45 ప్లస్ తీటా, లేదా ఇలా కూడా రాస్తారు tan ఆఫ్ పై బై 4 ప్లస్ తీటా. 45 పై బై 4 ఒకటే కదా, సారీ మైనస్ ప్లస్ కాదు, మైనస్ tan 45 మైనస్ తీటాకి ఫార్ములా. ఇది నోట్ డౌన్ చేసుకోండి, చాలా చోట్ల వాడతారండి. ఇది రిపీటెడ్గా ఉపయోగపడితేనే దాన్ని నేను ఫార్ములా అంటాను, మళ్ళీ చెప్తున్నాను, అనవసరమైన మీకు ఎప్పుడు చెప్పను. tan 45 మైనస్ తీటాకి ఫార్ములా అండి కాస్ తీటా.
ఎలాగో ఇది నేర్చుకున్నారుగా దీనికి ఉల్టా కూడా నేర్చుకున్నారు. అంటే ఒకవేళ ప్లస్ ఉంటే పైన ప్లస్ ఉంటే కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా, అప్పుడు ఇది tan 45 ప్లస్ తీటా ఫార్ములా అవుతుంది. పైన ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్, పైన మైనస్ ఉంటే ఇక్కడ మైనస్. సో కాస్ మైనస్ సైన్ బై కాస్ ప్లస్ సైన్ tan 45 మైనస్ తీటా. సో ఈ ఫార్ములా తెలిసిన వాళ్ళు అయితే, ముందే తెలిసిన వాళ్ళు అయితే అసలు ఇదంతా చేయరు కదండి, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఇది తీసేస్తున్నాను. ఇప్పుడు మీకు ఆ ఫార్ములా మీకు కూడా తెలిసిపోయింది కాబట్టి డైరెక్ట్గా దీని ఆన్సర్ రాస్తున్నాను. కాస్ తీటా మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా ప్లస్ సైన్ తీటా tan 45 మైనస్ 13 ప్లస్ 1 బై కాట్ అంటే tan కదా, tan 148. సో tan 45 మైనస్ 13 32 డిగ్రీస్ ప్లస్ tan 148 కూడా గమనించండి. ఎప్పుడైనా మీరు ఇంకో విషయం, ఇంకో స్ట్రాటజీ కూడా మీకు చెప్తాను. 150 అబోవ్ యాంగిల్స్ ఎక్కడ కనపడ్డా లేదా 120 అబోవ్ యాంగిల్స్ ఎక్కడ కనపడ్డా వాటిని చిన్న యాంగిల్స్లో కన్వర్ట్ చేసుకోవటం కూడా మీరు అలవాటు చేయండి. ఒక పాయింట్లో మనం బ్రెయిన్ అటు కూడా ఆలోచించాలి. ఎక్కడైనా tan 158 అని కనపడ్డది అనుకోండి, ఇక్కడ 148 అట్లా 158 కనపడ్డది అనుకోండి, గుర్తుపెట్టుకోండి దీనికి రిలవెంట్ యాంగిల్ ఇంకేదో ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందండి, ఇక్కడ tan 32 కనపడుతుంది మీకు, ఇక్కడేముంది tan 148 ఉంది. ఏమన్నా రిలేషన్ ఉన్నట్టు మనకు అనిపిస్తుందా? ఇప్పుడు అనిపించదు. ఇది 32 ఇది 148 రిలేషన్ ఉన్నట్టు అనిపించదు. 100 అబోవ్ కనపడుతుంది కాబట్టి దీన్ని తగ్గించండి, 180లోంచి తీసేసే ప్రయత్నం చేయండి, మీకు అర్థమవుతుంది. tan 30 ప్లస్ tan 148ని 180 మైనస్ 32 అని రాయొచ్చు. చూడండి 148 180 మైనస్ 32 148 కదా, 180లోంచి 32 పోతే రైట్. tan 32 ఇక ఆల్ సిల్వర్టీ కప్స్లో tan 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో పోతుంది. సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్, 180 ఉంటే tan చేంజ్ అవ్వదు. సో tan 32 ఏమైంది, tan 32 మైనస్ tan 32 0. సో 13లు 148లు అసలు సంబంధం లేని యాంగిల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి క్వశ్చన్లో. అంటే మన మైండ్లో జరగాల్సిన వర్క్ ఏంటంటే ఎక్కడో సింప్లిఫికేషన్స్లో అవన్నీ క్యాన్సిల్ అవ్వాలి. ఆన్సర్లు ఏమో న్యూమరికల్ ఆన్సర్స్ కనపడుతున్నాయి, క్వశ్చన్లు ఏమో ఇర్రిలవెంట్ 13 148 వాటి వాల్యూస్ మనం గుర్తుపెట్టుకునే యాంగిల్స్ కావాలి. అంటే మనకేంటి అర్థం కావాలి, వీటిని మనం సింప్లిఫై చేస్తే అవి క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉండేటట్లే అవి ఇన్వాల్వ్ చేస్తాడు. అంతేగాని కాస్ 13 వాల్యూ ఏమై ఉంటుందా, నేను చదవలేదా మర్చిపోయినా అని అనవసరమైన టెన్షన్స్ పోకండి. సింప్లిఫికేషన్ ప్రాసెస్లో క్యాన్సిల్ అయ్యేటట్టు ఉంటాయి. కాబట్టి 148 లాగా పెద్ద యాంగిల్స్ కనపడి ఒకటి చిన్న యాంగిల్ కనపడితే ఇవి అన్నోన్ యాంగిల్స్, 32 మనకు అన్నోన్ యాంగిల్, మనం గుర్తుపెట్టుకునే యాంగిల్ కాదు అన్నప్పుడు ఖచ్చితంగా 148 రిలేట్ అయ్యి ఉంటుంది 32కి. అలా ఆలోచించండి, ఆ యాంగిల్ ఆలోచిస్తే మనకి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ రైట్. ఎంసెట్ 2018 ఏపీ ఎంసెట్లో అడిగిన క్వశ్చన్ ఇది, మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడే మనం పరిచయం చేసుకున్నాం కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఫార్ములాని. సో కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఏంటి ఫార్ములా చెప్పండి, tan 45 ప్లస్ తీటా. సో చెప్పండి ఇప్పుడు ఇక్కడ tan తీటా ఈక్వల్ టు ఇదంతా ఏం కావాలి, tan 45 ప్లస్ తీటా. తీటా అంటే ఇక్కడ ఉన్నది 25, సో tan 45 ప్లస్ 25. సో tan తీటా ఈక్వల్ టు tan 45 ప్లస్ 25 70 డిగ్రీస్. సో రిమూవ్ tan ఆన్ బోత్ సైడ్స్, తీటా ఈక్వల్ టు 70 డిగ్రీస్. సో 70 డిగ్రీస్ ఎక్కడ ఉంది, ఎక్కడా లేదు. ఏం పొరపాటు జరిగింది, ఏం మిస్టేక్ జరిగింది, ఏం మిస్టేక్ జరగలేదు. తీటా 70 రైట్ ఆన్సరే. బట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు క్వశ్చన్లో గమనించండి, తీటా బిలాంగ్స్ టు థర్డ్ క్వాడ్రాంట్. థర్డ్ క్వాడ్రాంట్లో యాంగిల్స్ ఎలా ఉంటాయండి, ఫస్ట్ క్వాడ్రాంట్లో 0 నుంచి 90 వరకు మధ్యలో ఉండి ఫస్ట్ క్వాడ్రాంట్. 60 ఎక్కడ ఉంటుంది, మధ్యలో ఇక్కడ ఉంటుంది. 30 ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రాంట్లో ఉంటుంది. 25 ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రాంట్లో ఉంటుంది. సో ఫస్ట్ క్వాడ్రాంట్లో ఉండే యాంగిల్స్ 0కి 90కి మధ్యలో ఉంటాయి. 90కి 180కి మధ్యలో ఉండి సెకండ్ క్వాడ్రాంట్లో ఉంటాయి. 100 110 135 ఇవన్నీ సెకండ్ క్వాడ్రాంట్లో. 180కి 270కి మధ్యలో థర్డ్ క్వాడ్రాంట్లో యాంగిల్స్. సో తీటా థర్డ్ క్వాడ్రాంట్లో ఉండాలట. మరి తీటా ఎంత వచ్చింది మనకి ఇప్పుడు, 70 వచ్చింది. 70 ఫస్ట్ క్వాడ్రాంట్ యాంగిల్ కాదే, సారీ 70 థర్డ్ క్వాడ్రాంట్ యాంగిల్ కాదు కదా. తీటా థర్డ్ క్వాడ్రాంట్లో ఉండాలి, కానీ ఇక్కడ వచ్చిన తీటా ఫస్ట్ క్వాడ్రాంట్లో వచ్చింది 70 డిగ్రీలు. అంటే ఇక్కడ స్టెప్కి మళ్ళీ వెనక్కి పోదాం. tan తీటా ఈక్వల్ టు tan 70. tan 70 మీరు చూడండి, మనం ఆల్ సిల్వర్టీ కప్స్ అప్పుడే నేర్చుకుంటాం. tan తీటా మనం ఇలా కూడా రాయొచ్చు, tan ఆఫ్ 180 ప్లస్ తీటా అని రాయొచ్చు. tan తీటాని చాలా రకాలుగా రాయొచ్చు అండి. tan తీటా ఈజ్ నథింగ్ బట్ tan ఆఫ్ 180 ప్లస్ తీటా, లేదా cot 90 మైనస్ తీటా, ఇది కూడా tan తీటాని. cot 90 మైనస్ తీటా కూడా tan తీటాని, లేదా cot
270 మైనస్ తీటా tan తీటాని. సో ఒక tan తీటాని ఎన్ని రకాలుగా రాయొచ్చు. ఇప్పుడు దీంట్లో ఇది తీటా అనుకోండి, 17 తీటా అనుకోండి, tan తీటా ఇది ఇక్కడ tan తీటా ఉంది. ఈ tan తీటాని ఇలా రాద్దామా, ఇలా రాద్దామా, ఇలా రాద్దాం, ఇక్కడ డెఫినెట్గా ఇలా రాద్దాం. ఇలానే రాయడానికి కారణం ఏంటంటే అవతల ఉన్నది కూడా tan టర్మ్. సో రైట్ సైడ్ కూడా మనకి tan టర్మ్ ఉండాలి ఒకటి. తర్వాత తీటా థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు. థర్డ్ క్వాడ్రంట్ ఇది థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్ కాదు కదా, 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ పోతుంది. ఇది థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్ కాదు, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్. 180 ప్లస్ అన్న థర్డే, 270 మైనస్ అన్న థర్డే. సో థర్డ్ క్వాడ్రంట్కి సంబంధించిన ఇవి రెండు. అందులో మనకి tan ఇదే కావాలి కదా, అవతల tan ఇది కాబట్టి. సో tan 17 ఇప్పుడు ఏం రాస్తున్నానంటే tan 180 ప్లస్ 70 అని రాస్తాను. tan తీటా tan 180 ప్లస్ తీటా. సో దట్ ఈస్ ఫైనల్లీ tan 180 plus 270, 250. Now it is tan theta. So remove tan on both sides, theta equal to 250 degrees. ఇది ఇందులో ఉన్న కాన్సెప్ట్. ఓకేనా, నెక్స్ట్ ఆబ్జెక్ట్కి వెళ్దాం. రైట్, ఇంకొక ఎంసెట్ క్వశ్చన్ మన ముందు ఉంది. ట్రై చేయండి, క్వశ్చన్ని బాగా స్టడీ చేయండి. చాలా లెంగ్తీ క్వశ్చను, కానీ స్టడీ చేయండి. మీకు కొన్ని క్లూస్ దొరికితే క్లూస్ పట్టుకొని ట్రై చేయండి. మీరు సాల్వ్ చేస్తే మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. సో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం క్వశ్చన్ని బాగా గమనిస్తే ఈ రెండు టర్మ్స్ ఒకసారి గమనించండి. tan 56 ఇంటూ tan 11. ఇక్కడ tan 11 tan 56 కూడా విడిగా ఉన్నాయి. ఇవి రెండు విడివిడిగా ఉన్నాయి, అవి రెండు ప్రొడక్ట్లో ఉన్నాయి. అలాగే tan 40 ఇంటూ tan 20 ప్రొడక్ట్లో ఉన్నాయి. tan 40 tan 20 విడివిడిగా ఉన్నాయి. మీకు ఇంతకుముందే చెప్పాను, tan A ప్లస్ tan B విడిగా కనపడుతున్నాయి, tan A tan B ప్రొడక్ట్లో కనపడుతున్నాయి. అంటే మన బ్రెయిన్కి ఈ క్వశ్చన్ చెప్తుంది ఇక్కడ tan A ప్లస్ B ఫార్ములా డిమాండ్ ఉన్నది ఈ క్వశ్చన్లో, ఆ ఫార్ములా వైపు నడుస్తుందని. ఇంకొకటి కూడా లాజిక్ ఆలోచించండి. ఇక్కడ 5611 అనే నెంబర్లో కనుక మీరు గమనిస్తే వాటి సమ్మో ప్రొడక్ట్ ఒకసారి చెక్ చేయండి. మీరు అలా కూడా మీకు కొన్ని క్లూస్ దొరుకుతాయి. 5611 అనే రెండు నెంబర్లని ఎడిషను లేకపోతే సబ్ట్రాక్షన్ చేయండి, మీకు ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఖచ్చితంగా ఎడిషన్ చేస్తే మీకేం క్లూ దొరకదు, కానీ సబ్ట్రాక్షన్ చేయండి మీకు ఒక క్లూ దొరుకుతుంది. అది 45, ఒక స్టాండర్డ్ యాంగిల్. సో 56కి 11కి మధ్య డిఫరెన్స్ ఒక స్టాండర్డ్ యాంగిల్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే 40-20ని కూడా గమనించండి. ఈ రెండింటిని తీసేస్తే మనకేం క్లూ దొరకదు, కానీ కలపండి మనకు స్టాండర్డ్ యాంగిల్ వస్తుంది. క్వశ్చన్ తయారు చేయడం కూడా అంత తెలివిగా ఉంటుందండి. వాటి మధ్య కోరిలేషన్ మనం అర్థం చేసుకుంటే తేలిక. కాబట్టి ఇప్పుడు మనం 45తో మొదలు పెడదాం. tan 45ని తీసుకోండి. ఇప్పుడు 45ని మనం ఏం రాయబోతున్నాం అంటే tan 56 మైనస్ 11 అని రాయబోతున్నాం. ఇలా మొదలు పెట్టండి. tan 45 = tan 56 మైనస్ 11. ఇప్పుడు దీనికి tan A మైనస్ B ఫార్ములా అప్లై చేయండి. tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A tan B. ఇటు చూస్తే ఇది 1. సో ఇది మల్టిప్లై చేయండి. 1 ప్లస్ tan 56 tan 11 ఈక్వల్ టు tan 56 మైనస్ tan 11. ఇక్కడ చూడండి, tan 11 పాజిటివ్ ఉంది, tan 56 నెగిటివ్ ఉంది. కాబట్టి ఇవి రెండు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ చేయండి. మొత్తాన్ని ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేయండి. -1 మైనస్ tan 56 tan 11. లెఫ్ట్ సైడ్ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను, రైట్ సైడ్ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. మైనస్ tan 56 ప్లస్ tan 11. సో -1 ఒకటే ఇక్కడ ఉంచేసుకుందాం. ఈ నెగిటివ్ టర్మ్ కూడా పంపించేద్దాం. ఇక్కడ ఆర్డర్ రాద్దాం. tan 11 ముందు రాద్దాం, పాజిటివ్ ఉంది కాబట్టి. tan 11 మైనస్ tan 56 ఇది ఇటు వస్తుంది, ప్లస్ tan 56 tan 11. సో ఇది పక్కన పెట్టండి, ఈ వాల్యూ మనకు పనికి వస్తుంది. tan 11 మైనస్ tan 56 ప్లస్ tan 56 tan 11 వాల్యూ -1. అలానే 60కి 40 ప్లస్ 20 సమ్మేషన్ ఉంది కాబట్టి tan 60 తీసుకోండి. tan 16 ఇప్పుడు మీరు ఎలా స్ప్లిట్ చేస్తారు? tan 40 ప్లస్ 20 అని స్ప్లిట్ చేయండి. tan A ప్లస్ B ఫార్ములా tan 40 ప్లస్ tan 20 బై 1 మైనస్ tan 40 ఇంటూ tan 20. సో tan 60 అంటే దట్ ఈస్ నన్ అదర్ దెన్ √3 ఇంటూ ఈ డినామినేటర్ ఇటు మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఉన్నది tan 60తో ఇంటూ చేస్తున్నాను. 1 మైనస్ tan 40 tan 20 ఈక్వల్ టు tan 40 ప్లస్ tan 20. √3 ఇంటూ చేయండి. √3 1 గా √3 మైనస్ √3 tan 40 tan 20 ఈక్వల్ టు tan 40 ప్లస్ tan 20. ఈ మైనస్ ఎక్కడ పంపించేయండి. √3 ఈజ్ ఈక్వల్ టు tan 40 ప్లస్ tan 20
ప్లస్ √3 tan 40 tan 20 దగ్గర. ఈ రెండు రిజల్ట్స్ ఇప్పుడు మన వెనక వస్తాయి. ఇక మన క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఆర్డర్లో రాస్తున్నా నేను. సో ఈ టర్మ్స్ వచ్చి ఆర్డర్లో రాద్దాం. tan 40 ప్లస్ tan 20 ముందు రాస్తున్నాను. దానికి సంబంధించిన టర్ము √3 tan 40 tan 20. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ప్లస్ tan 11 మైనస్ tan 56 ప్లస్ tan 56 tan 11. ఇవే కదండి కింద మనకు వచ్చిన వాల్యూస్. ఇప్పుడు గమనించండి, ఈ మూడిటి వాల్యూనే √3 tan 40 ప్లస్ tan 20 ప్లస్ √3 వీటి వాల్యూ -1 √3 -1. సో √3 -1 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ అనాలిసిస్ చేయడంలోనే అంతా ఉంది. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇప్పుడు మనకు ముందు ఒక జేఈ మెయిన్స్ క్వశ్చన్ ఉంది. 2019 రీసెంట్గా అడిగిన క్వశ్చన్, ఈ మోడల్ క్వశ్చన్. సో కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా 3/5 అట, సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా 5/13 అట, ఆల్ఫా బీటాలు రెండు 0కి 45కి మధ్యలో ఉన్నాయట. tan 2 ఆల్ఫా వాల్యూ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. tan 2 ఆల్ఫా మీరు ఇది కూడా నేర్చుకోండి. tan 2 ఆల్ఫాని మనం ఇలా రాయొచ్చు, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా కదండి. ఇది కొంచెం వెలగటం కొద్దిగా అలవాటు లేని వాళ్ళు, అంటే ఏ ప్రాక్టీస్ లేని వాళ్ళకి ఇది స్ట్రైక్ అవటం చాలా కష్టమే. బట్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి చాలామందికి ఇది నోటెడ్ అండి. 2 ఆల్ఫాని అలా రాయటం అనేది మీకు ఎంసెట్లో ఐపీఈలో వస్తాయి ఈ బిట్స్. ఐపీఈ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించిన మీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్లో కూడా ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్. కాబట్టి అలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇది చాలా తేలికైంది. 2 ఆల్ఫాని ఇలా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటాకి రాస్తే బీటా క్యాన్సిల్ అయ్యి ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇలాగ 2 ఆల్ఫా వస్తుంది. అంటే ఏంటంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా అనే టర్మ్, ఆల్ఫా మైనస్ బీటా అనే టర్మ్స్ ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా మైనస్ బీటాలు ఉన్నాయి కాబట్టి. సరే, ఇప్పుడు దీన్ని మొత్తం ఏ అనుకుందాం, దీన్ని మొత్తం బి అనుకుంటే ఇప్పుడు ఇదే ఫార్ములా కిందకైంది. tan a ప్లస్ బి ఫార్ములా అయింది. tan a ప్లస్ బి ఫార్ములా మనం ఎలా స్ప్లిట్ చేయాలి? tan a ప్లస్ tan b అంటే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b కదా. సో ఇప్పుడు మనకి tan 2 ఆల్ఫా యాక్చువల్గా కావాలి. tan 2 ఆల్ఫా కావాలంటే ఇప్పుడు మనకి వెయిట్ అవసరం వచ్చింది. tan ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ, దీని వాల్యూ మనకు కావాలి. ఇప్పుడు tan ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ కావాలి. ఇప్పుడు పోండి, ఇక మనకి ఇచ్చినవి ఎలా ఉపయోగపడతాయి. ముందే చూసి వీటిని చేంజ్ చేద్దామని మొదలు పెడితే మనకు ఐడియా తట్టదు. మనం అసలు ముందు tan 2 ఆల్ఫా రావాలంటే ఇప్పుడు ఇది కావాలి. అంటే tan ఆల్ఫా ప్లస్ బీటా అవసరం వచ్చింది. ఇప్పుడు చూడండి, కాస్ ఆల్ఫా ప్లస్ బీటా నుంచి tan ఆల్ఫా ప్లస్ బీటా ఎలా వస్తుంది? ట్రయాంగిల్ ఫార్ములా. కాస్ తీటా మనకి ఫ్రాక్షన్ ఉందనుకోండి, రేషియో ఉందనుకోండి, tan తీటా వచ్చేస్తుంది కదా మనకి. ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేస్తాం. తీటాకి అడ్జసెంట్ సైడ్ ఇది హైపోటెనస్, అప్పుడు ఇది 5 కదా. 3/5 అంటే కదా. ఇక్కడ తీటా బదులు ఆల్ఫా ప్లస్ బీటా ఉందంటే ఏం లేదు. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటాకి అడ్జసెంట్ సైడ్ 3, హైపోటెనస్ 5 అంటే ఆపోజిట్ సైడ్ 4, 3 4 5 మనకి పైథాగరన్ ట్రిపుల్ తెలుసు. అప్పుడు tan ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏం అవుతుంది? ఆపోజిట్ బై అడ్జసెంట్ 4/3. సో కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 అయితే ఇప్పుడు tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అవుతుంది? 3/5 అవుతుంది. సేమ్ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ, సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ 5/13 అయితే tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ సేమ్ ట్రయాంగిల్ వేయండి. సైన్ ఆల్ఫా మైనస్ బీటా అనుకోండి. సైన్ రేషియో ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే ఆపోజిట్ 5, హైపోటెనస్ 13 అయితే ఇది 12, పైథాగరన్ ట్రిపులెట్ కాబట్టి. ఇప్పుడు tan ఆల్ఫా మైనస్ బీటాకి ఏం రాయాలి? ఇప్పుడు ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే 5/12. సో చూడండి, ఇప్పుడు మనకి tan ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వచ్చేసింది, tan ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ వచ్చింది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఇవ్వడానికి మీకు అవకాశం ఉంది. ఇందులో ఇవ్వలేదు, మీరు హ్యాపీగా ఉండొచ్చు. చూడండి, మనం క్వాడ్రాంట్స్ని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్వాడ్రాంట్స్ని ఇక్కడ మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కాస్ ఆల్ఫా ప్లస్ బీటా 3/5 అయితే tan ఆల్ఫా ప్లస్ బీటా కూడా 3/5 ఏంటిది? నేను 4/3 ఆపోజిట్ బై అడ్జసెంట్.
కాస్ ఆల్ఫా ప్లస్ బీటా 3/5 అయితే tan ఆల్ఫా ప్లస్ బీటా 4/3 అవుతుంది వాల్యూ పరంగా. బట్ సైన్ చూసేసరికి ఇది నెగిటివ్లో కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ అయినా ట్యాన్ అయినా పాజిటివ్ ఉంటాయి కాబట్టి పాజిటివ్ రాసాం. కాబట్టి మనం క్వాడ్రంట్స్ చెక్ చేయాలండి. ఇక్కడ మీకు విషయం చెప్తాను, దీన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, దీన్ని ఇంకో రకంగా ఎలా అడగచ్చో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఆల్ఫా బీటాలని చాలా తెలివిగా 0కి 45కి మధ్యలో ఉంటాయి అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఆల్ఫా వాల్యూ ఎంతైనా తీసుకోండి, ఏది 0కి 45కి మధ్యలో ఎంతైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 44 తీసుకుంటానండి, బీటా వాల్యూ 44.5 తీసుకుంటా. ఇప్పుడు ఆల్ఫా బీటాలని ఇద్దరిని కలపండి, ఖచ్చితంగా మీకు 90 కంటే తక్కువే వస్తుంది. ఎందుకంటే 45 కంటే తక్కువే తీసుకుంటున్నాను ఇద్దరిని. 45 కలిపితేనే 90, ఇద్దరు 45 కంటే తక్కువ కాబట్టి ఇద్దరిని కలిపితే 90 కంటే తక్కువే ఉంటారు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఖచ్చితంగా ఫస్ట్ క్వాడ్రాంట్లోనే ఉంటుంది కదా, ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఆల్ఫా ప్లస్ బీటా ఫస్ట్ క్వాడ్రాంట్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాస్ పాజిటివ్ అయితే ట్యాన్ ఎవరైనా పాజిటివ్ అవ్వాలి, కాబట్టి 4/3 రాశాను. ఇది మీరు చాలా బాగా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఫస్ట్ క్వాడ్రంట్ అయింది, అందుకనే కాసు పాజిటివే ట్యాన్ పాజిటివ్ వచ్చింది. మరి ఆల్ఫా మైనస్ బీటా ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఆల్ఫా మైనస్ బీటా కనుక ఇప్పుడు ఇక్కడ మనకి సైన్ చూడండి, ఇక్కడ సైన్ వాల్యూ మనకి పాజిటివ్లో ఇచ్చాడు. పాజిటివ్లో ఎప్పుడు ఉంటుంది సైన్ వాల్యూ? సైన్ ఎక్కడ పాజిటివ్లో ఉంటుంది? ఉంటే ఫస్ట్ క్వాడ్రంట్లో లేదా సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆల్ఫా బీటా వాల్యూలు మనం అనుకుందాం. ఇప్పుడు ఇది 30 అనుకుందాం, ఇది 10 అనుకుందాం. 30 - 10 20, అంటే ఇక్కడ 20 వస్తుంది. అంటే 20 అనేది ఫస్ట్ క్వాడ్రంటే కదా, ఫస్ట్ క్వాడ్రంటే కాబట్టి సైన్ అయినా పాజిటివే ట్యాన్ అయినా పాజిటివే వస్తుంది. ఒకవేళ సెకండ్ క్వాడ్రంట్ అవ్వడానికి ఛాన్స్ లేదా సైన్? ఆలోచించండి, సెకండ్ క్వాడ్రంట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? ఎప్పుడు ఛాన్స్ ఉంది? మీరు ఆల్ఫా బీటా వాల్యూస్ వేరే తీసుకోండి. సరే, సపోజ్ ఇది 10, ఇది 40 తీసుకోండి. ఇప్పుడు 10 - 40 ఎంత అవుతుంది? 10 - 40 -30. -30 ఎక్కడ ఉంటుంది? ఫోర్త్ క్వాడ్రంట్. మైనస్ అంటే ఇటు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 30 degrees తిరిగితే ఫోర్త్ క్వాడ్రంట్లో పోతాం. అంటే ఆల్ఫా మైనస్ బీటా ఫోర్త్ క్వాడ్రంట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది, లేదా ఫస్ట్ క్వాడ్రంట్ అయ్యేందుకు ఛాన్స్. చూడండి, మీకు ఇంకా అర్థమైతే కన్ఫ్యూజ్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా అండి ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ క్వాడ్రంటే అవుతుంది, డౌటే లేదు. ఎందుకంటే 2 45 కంటే తక్కువ అన్నాడు కాబట్టి 45 కంటే తక్కువ ఉన్న వాటిని కలిపితే ఫస్ట్ క్వాడ్రంట్ తప్ప వేరే ఛాన్స్ లేదు. అదే ఆల్ఫా మైనస్ బీటా చేస్తే, అంటే 2 45 కంటే తక్కువ ఉన్నప్పుడు ఆల్ఫా మైనస్ బీటా చేస్తే అయితే అది ఫస్ట్ క్వాడ్రంట్ అవడానికి ఛాన్స్ ఉంది, లేదా ఫోర్త్ క్వాడ్రంట్ అవడానికి ఛాన్స్ ఉంది కదా. ఆల్ఫా పెద్దది బీటా చిన్నదనుకో, ఆల్ఫా 30 బీటా 20 అనుకోండి. ఆల్ఫా మైనస్ బీటా చేస్తే 10 ఫస్ట్ క్వాడ్రంట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. లేదా ఆల్ఫా చిన్నది బీటా పెద్దది అనుకోండి, -30 అంటే ఫోర్త్ క్వాడ్రంట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. అంటే ఆల్ఫా మైనస్ బీటా అయితే ఫస్ట్ క్వాడ్రంట్ లేదా ఫోర్త్ క్వాడ్రంటే మాత్రమే అవుతుంది, సెకండ్ క్వాడ్రంట్ అయ్యేందుకైతే ఛాన్స్ లేదు. అయితే ఇక్కడ ఆల్రెడీ సైన్ ఆల్ఫా మైనస్ బీటా పాజిటివ్లో ఇచ్చేసాడు కదా. ఒకవేళ ఆల్ఫా మైనస్ బీటా ఫోర్త్ క్వాడ్రంటే అనుకుంటే, ఈ ఆల్ఫా మైనస్ బీటా ఫోర్త్ క్వాడ్రంట్లోనే ఉందనుకుంటే సైన్ నెగిటివ్ ఉండాలి కదండి. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ కదా. మరి ఇక్కడ నెగిటివ్ ఇవ్వలేదు కదా, కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా ఖచ్చితంగా ఫస్ట్ క్వాడ్రంటే అని ఇక్కడ కన్ఫర్మేషన్. సో ఫైనల్గా ఆల్ఫా ప్లస్ బీటా ఫస్ట్ క్వాడ్రంటే, ఆల్ఫా మైనస్ బీటా కూడా ఫస్ట్ క్వాడ్రంటే. ఈ అనాలిసిస్ మనం చేసి తీరాలి. చాలామంది ఈ క్వశ్చన్ జేఈ క్వశ్చన్ చెప్పేవాళ్ళు చాలామందిని మీరు చూడండి, సొల్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, రైట్ ఆన్సర్ వస్తుంది. బట్ ఏం ఉపయోగం? క్వశ్చన్లో రేపు ఎప్పుడైనా ట్విస్ట్ ఇచ్చి నేనే ఇస్తాను. ఇప్పుడు మన ఓవరాల్గా ట్విస్ట్ ఇస్తే చేసేది క్వశ్చన్ కూడా చెప్తా. అది ఇస్తే ఏం చేస్తారు? క్వాడ్రంట్తో సంబంధం లేకుండా చేసుకుని పోయారనుకోండి, దానికి ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ కూడా మీకు ఆప్షన్స్లో ఉంటుంది. గమ్మత్ ఏంటంటే ఆ వచ్చే రాంగ్ ఆన్సర్ మీకు ఆప్షన్స్లో కనబడుతుంది, రైట్ అనుకొని పెట్టేస్తారు, అయిపోతుంది. కాబట్టి మనం క్వాడ్రంట్స్ వెరిఫై చేయాలి. 45 కంటే తక్కువ ఉన్నప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ క్వాడ్రంట్ అవుతుంది. కానీ ఆల్ఫా మైనస్ బీటా ఫస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఫోర్త్ అవ్వడానికి ఛాన్స్. ఇప్పుడు ఒకవేళ మీకు ఇవ్వటమే క్వశ్చన్లో సైన్ ఆల్ఫా మైనస్ బీటా మైనస్ అని ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడేం చేస్తారు? ఖచ్చితంగా ఫస్ట్ క్వాడ్రంట్ కాదు, అది ఫోర్త్ క్వాడ్రంట్ అని అర్థం. అప్పుడు ఇది మైనస్ అయితే మనం ట్యాన్ ఆల్ఫా మైనస్ బీటా కూడా నెగిటివ్లో ఉండాలి కదా. ఫోర్త్ క్వాడ్రంట్లో సైనే కాదు కదా, ట్యాన్ కూడా నెగిటివ్లో ఉండాలి కాబట్టి ట్యాన్ మనం మైనస్ పెట్టి చేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఇక దీన్ని కూడా 5/12 పెట్టి ఇంతే చేసుకుంటే వెళ్ళిపోకూడదు. క్వాడ్రంట్స్ని మనం గమనించాలి. ఓకేనండి, సో కేర్ఫుల్గా ఉండండి.
క్వాడ్రాంట్స్ విషయంలో. ఇది కంప్లీట్ చేద్దాం ఇంటికి. సో మొత్తానికి ఇక్కడైతే రెండు ఫస్ట్ క్వాడ్రాంటే కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా మైనస్ బీటాలు ఫస్ట్ క్వాడ్రాంటే కాబట్టి ట్యాన్లు కూడా పాజిటివ్ వచ్చినాయి. సో tan 2 ఆల్ఫా ఈక్వల్ టు, దీనికి టైం అయిపోయింది, tan ఆల్ఫా ప్లస్ బీటా 4/3 ప్లస్ 5/12 బై 1 మైనస్ 4/3 ఇంటూ 5/12. పెద్ద క్యాలిక్యులేషన్ వచ్చింది. ఇప్పుడు మనకి కింద పైన 4తో ఇంటూ చేయండి. 4 3 = 12 కదా. సో 4 4 = 16 ప్లస్ 5 21/12 బై 4 1 = 4 3 = క్యాన్సిల్ చేయొచ్చు. 3 3 = 9, 9 1 = 9, 9 1 = 9 minus 5 4/9. సో 21/12 ఇంటూ 9/4, 3 3 = 3 4 = సో 21 into 3 63/16, 63/16. ఓకే, వెరీ రీసెంట్ JEE మెయిన్స్ క్వశ్చన్. లెట్ ఆల్ఫా అండ్ బీటా బీ 2 రియల్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కట, ఇక్కడ మీకు కనపడుతున్న ఈక్వేషన్కి ఆల్ఫా బీటాలు 2 రూట్స్ అట. K లాంబ్డాలో ఒక రియల్ నెంబర్స్ అన్నాడు. tan స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 50 అని ఇచ్చాడు. మీరు గమనించండి, ఇక్కడ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అనే కాన్సెప్ట్ కనపడుతుంది. tan స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ నన్ అదర్ దాన్ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. రెండు ఒకటే. అంటే tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా మనకు ఉపయోగపడుతుంది. 50 అట లాంబ్డా కనుక్కుందాం. చూడండి, ఇక్కడ మీకు ఒక కొత్త విషయం చెప్తాను నేను, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తా. ఏ tan స్క్వేర్ తీటా ప్లస్ బి tan తీటా ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan తీటా కదంటే. tan తీటాలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x స్క్వేర్ ఉండాల్సిన దగ్గర tan స్క్వేర్ తీటా. దీనికి కనుక θ1 θ2లు 2 రూట్స్ అయితే, ఇవి రూట్స్ అయితే ఖచ్చితంగా tan θ1 tan θ2లు కూడా రూట్స్ అయితే. ఇది మన ఐపీఈలోనే ఉంది, ఈ ప్రూఫ్ కూడా ఉందండి. ఇది మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీరు ఎతికితే దొరుకుతుంది. ట్యానులలో ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి θ1 θ2లు కనుక రూట్స్ అని మనకు ఆల్రెడీ తెలిస్తే tan θ1 tan θ2లు కూడా రూట్స్ అవుతాయి అని మనం తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఎగ్జాక్ట్గా సేమ్ చూడండి, ఇది సేమ్ ఈక్వేషన్ ఈ ఫార్మాట్లోనే ఉంది. నేను ఎగ్జాక్ట్ ఫార్మాట్లో రాస్తాను. సో k+1 ఇంటూ tan స్క్వేర్ x మైనస్ √2 లాంబ్డా ఇంటూ tan x. ఈ 1 మైనస్ k ఇటు తీసుకొద్దాం, k-1 అవుతుంది. k-1 ఈక్వల్ టు 0. మీరు గమనించండి, ఇక్కడ ఏ tan స్క్వేర్ తీటా, ఇక్కడ ఏగా k+1 ఉంది. k+1 tan స్క్వేర్ తీటా, తీటా అంటే ఇక్కడ x ఉంది, ప్లస్ b tan తీటా మైనస్ √2 లాంబ్డా మొత్తం b tan x ప్లస్ c ఉన్న దగ్గర k-1 ఉంది. దీనికి ఆల్రెడీ ఎవరు రూట్స్ అన్నాడు? ఆల్ఫా బీటాలు రూట్స్ అని ఇచ్చేసాడు. సో ఇవి 2 రూట్స్ అన్నాడు. θ1 θ2లు రూట్స్ అన్నాడు, ఇక్కడ ఆల్ఫా బీటాలు రూట్స్ అని ఇచ్చాడు. సో ఇవి 2 రూట్స్ అయితే ఇవి రూట్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎవరు రూట్స్ అవ్వాలి? tan ఆల్ఫా tan బీటాలు కూడా రూట్సే, ఆర్ ఆల్సో రూట్స్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కొత్త విషయం. సో ఒక ఈక్వేషన్కి 2 రూట్స్ తెలిస్తే మీకు తెలుసు సమ్ ఆఫ్ ద రూట్స్ రాయటం. tan ఆల్ఫా ప్లస్ tan బీటా, సమ్ ఆఫ్ ద రూట్స్ చెప్పండి. tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఈక్వల్ టు -b/a. ఇక్కడ -b అంటే ఇది, b అంటే ఇది, మైనస్ b అంటే ఆ మైనస్ పోతుంది, √2 లాంబ్డా బై a అంటే k+1. తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a, k-1/k+1, 1/k+1. సో tan ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసింది, tan ఆల్ఫా ఇంటూ tan బీటా వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను మీకు, 2 సమ్లో ఉన్నాయి, ఆ 2 టర్మ్స్ ప్రొడక్ట్లో ఉన్నాయంటే tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా డిమాండ్ ఉంది ఇక్కడ అని అర్థం. ఎలాగో మీకు అది కూడా ఉంది కూడా ఇక్కడ. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా ఈక్వల్ టు tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఆల్రెడీ ఇక్కడ మనం తయారు చేసి పెట్టుకున్నాం, √2 లాంబ్డా బై k+1 బై 1 మైనస్ tan ఆల్ఫా tan బీటా k-1/k+1, √2 లాంబ్డా బై k+1. కింద మీరు ఎల్సిఎం చేస్తే k+1 ఇంటూ 1 k+1 మైనస్ k-1 అంటే మీకు 2 వస్తుందండి బై k+1. ఇది మీరు క్యాలిక్యులేషన్ చేస్తారు చేయనట్లయితే k+1 మైనస్ k-1 మైనస్ k+1 అవుతుంది. మైనస్ మొత్తానికి కదా ఇది, ఓపెన్ చేస్తే మైనస్ k+1, కేలు క్యాన్సిల్ అయితే 1+1 2/k+1. సో k+1 కూడా క్యాన్సిల్ అవుతుంది.
√2 బై ల్యాండా √2 లాంబ్డా బై 2. 2ని మీరు √2 హోల్ స్క్వేర్ కూడా రాయొచ్చు. అప్పుడు ఒక √2 క్యాన్సిల్ అవుతుంది, లాంబ్డా బై √2 ఫైనల్గా మిగులుతుంది. ఎవరి వాల్యూ? tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ లాంబ్డా బై √2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. సో tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మనకు ఆల్రెడీ దీని వాల్యూ 50 అని ఇచ్చాడు. సో ఇది 50 ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది 2. 2 అటు మల్టిప్లై చేయండి. లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √100, దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 10. సో ఇందులో ప్లస్ 10 ఉన్న రైటే, మైనస్ 10 ఉన్న రైటే, కాబట్టి ప్లస్ 10 అక్కడ ఉంది, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్ ఇప్పుడు ఉంది మీ ముందు. tan a మైనస్ tan b ఈక్వల్ టు x అట, cot a మైనస్ cot b ఈక్వల్ టు y అట, cot a మైనస్ b ఫార్ములా. సో cot a మైనస్ b ఫార్ములా ఒకసారి రాద్దాం. cot a మైనస్ bని ఫైండ్ అవుట్ చేయమని డైరెక్ట్ ఫార్ములా అనేది మనకి cot a మైనస్ b అంటే cot b cot a ప్లస్ 1 బై cot b మైనస్ cot a. ఇది మనకు కావాల్సింది. సో ఇప్పుడు ఇవి మన దగ్గర ఉన్నాయా లేదా చూసి లేని వాటిని మనం తయారు చేసుకుందాం. cot b మైనస్ cot a, ఇక్కడ cot a మైనస్ cot b ఉందంటే సార్ దీని ఉల్టా వస్తుంది కాబట్టి ఇది ఉన్నట్టు. ఇప్పుడు డినామినేటర్ మనకు ఉన్నట్టే. పైన న్యూమరేటర్ చూడండి, cot b ఇంటూ cot a కావాలి, కానీ మనకి ఇక్కడ ఏదో ట్యానుల్లో కనబడుతుంది. సో ఇప్పుడు ట్యానులు మనం కాటుల్లో కన్వర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అది తీసుకుందాం. సో ఇది అక్కర్లేదు, మనం దీన్ని ఏం చేయగలం, డైరెక్ట్ దాని అవసరం మనకు ఉంది కాబట్టి ఇది తీసుకుందాం. tan a మైనస్ tan b ఈక్వల్ టు x. ఇప్పుడు వీటిని కాటుల్లో కన్వర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. tan a అంటే 1 బై cot a మైనస్ tan b అంటే 1 బై cot b ఈక్వల్ టు x. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. cot b మైనస్ cot a బై cot b ఇంటూ cot a ఎల్సిఎం చేస్తే ఈక్వల్ టు x. ఈ cot b ఇంటూ cot aని ఇక్కడ తీసుకొద్దాం, xని ఇక్కడ కిందకి తీసుకొద్దాం. తర్వాత cot b మైనస్ cot a, చూడండి ఇక్కడ cot a మైనస్ cot b ఉందండి. అప్పుడు cot b మైనస్ cot a ఏమవుతుంది, ఇక్కడే రాద్దాం, మైనస్ y అవుతుంది. ఇది రివర్స్ వేస్తే అవతల y మైనస్ y అవుతుంది. సో ఇక్కడ న్యూమరేటర్ మైనస్ y అన్నట్టు బై ఈ x ఇక్కడ కిందకు వస్తుంది ఈజ్ ఈక్వల్ టు cot b cot a వచ్చేసింది ఇప్పుడు మనకి. సో ఇప్పుడు మనల్ని అడిగిందంటే సబ్స్టిట్యూట్ చేద్దాం. cot ఆఫ్ a మైనస్ b ఈక్వల్ టు cot b cot a అంటే మైనస్ y బై x ప్లస్ 1 బై cot b మైనస్ cot a మైనస్ y. కథం అయిపోయింది. సో మైనస్ y ప్లస్ x 1 జార్ x బై x బై మైనస్ y. సో మైనస్ y ప్లస్ x బై మైనస్ xy, x ఇంటూ y చేస్తాం, ఇంటూ చేస్తాం, y బై 1 కదా, రెసిప్రోకల్ చేస్తాం. సో కింద మైనస్ తీసేస్తే పైన ఉల్టా చేయండి, y మైనస్ x బై xy అవుతుంది. ఇక్కడ ఉండాల్సిన మైనస్ అంటే మొత్తాన్ని మైనస్తో ఇంటూ చేశాను ఒక రకంగా బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్. సో y మైనస్ x బై xy, దట్ ఈస్ ద ఆన్సర్ డి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, చాలా లేటెస్ట్ ఎంసెట్ క్వశ్చన్ మీ ముందుంది. క్వశ్చన్ చూడటానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కానీ చాలా తేలిక వచ్చేస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎన్ కాస్ ఎన్ఎక్స్ ఇంటూ సెక్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ జీ ఆఫ్ ఎన్ అని రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2020 మైనస్ ఎఫ్ ఆఫ్ 2019 ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ 2019ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, ఎఫ్ ఆఫ్ 2020, ఎఫ్ ఆఫ్ 2020 అంటే అర్థం ఏంటి, ఈ ఫంక్షన్లో ఎన్ ఉన్న దగ్గర 2020 పెట్టాలంటే కాస్ 2020x ఇంటూ సెక్ ఎక్స్ హోల్ పవర్ 2020. ఎన్ ఎక్కడ ఉంటే అక్కడ 2020 పెట్టాలి. అలాగే ఎఫ్ ఆఫ్ 2019 అంటే ఎన్ ఎక్కడ ఉంటే అక్కడ 2019 పెట్టాలి. కాస్ 2019x ఇంటూ సెక్ ఎక్స్ హోల్ పవర్ 2019. తర్వాత జీ ఆఫ్ 2019 ఉంది కదా, జీ ఆఫ్ 2019 అంటే జీలో ఎన్ ఉన్న దగ్గర 2019 అంటే సైన్ ఆఫ్ 2019x ఇంటూ సెక్ ఎక్స్ హోల్ పవర్ 2019. రైట్, ఇప్పుడు మనల్ని ఏం చేయమన్నాడు, ఎఫ్ ఆఫ్ 2020 మైనస్ ఎఫ్ ఆఫ్ 2019 ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ 2019. ఎఫ్ ఆఫ్ 2020, సో కాస్ 2020x ఇంటూ సెక్ ఎక్స్ హోల్ పవర్ 2020 మైనస్ ఎఫ్ ఆఫ్ 2019 ఇది కాస్ 2019x ఇంటూ సెక్ ఎక్స్ హోల్ పవర్ 2019 ప్లస్ టాన్ ఎక్స్, టాన్ ఎక్స్ని సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అని అర్థం, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్
ఇంటూ జీ ఆఫ్ 2019 sin 2019x ఇంటూ sec x హోల్ పవర్ 2019. రైట్, ఇక్కడ చూడండి ఇది cos x డినామినేటర్లో ఉంది, అంటే 1/cos x. 1/cos x ఈజ్ నథింగ్ బట్ sec x. ఇది 1/cos x అంటే sec x అవుతుంది. అంటే ఈ sec x 2019 ఉంది కదా, ఇంకొక ఇంటూ sec x వస్తుంది. అంటే సార్ నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. ఎంత cos 2020x ఇంటూ sec x హోల్ పవర్ 2020 మైనస్ cos 2019x ఇంటూ sec x హోల్ పవర్ 2019 ప్లస్ sin x ఇంటూ sin 2019x ఇంటూ ఇక్కడ cos x రాయలేదు చూడండి డినామినేటర్, sec x హోల్ పవర్ 2019 ఉంది కదా 2019. ఇక్కడ ఏమవుతుందంటే ఈ cos x ఇంటూ ఇక్కడ sec xగా మారిపోతుంది. ఇక్కడ తీసేస్తే కింద ఉన్న cos పైకి వస్తే sec కదా, సో ఆ sec ఇంటూ sec ఇట్లా పవర్స్ యాడ్ చేశాను అనమాట. ఒకసారి చూడండి, ఇది sec x హోల్ పవర్ 2020, ఇది sec x హోల్ పవర్ 2020. ఇక్కడ కూడా sec x హోల్ పవర్ 2020 వచ్చేటట్టు చేద్దాం, మనకి ఏదైనా కామన్ టేకింగ్ పనికి వస్తుంది. cos 2020x ఇంటూ sec x హోల్ పవర్ 2020. సో ఇప్పుడు మనం ఏం చేస్తుంది, sec హోల్ పవర్ 2020 అవుతుంది, ఇంకొక secతో మల్టిప్లై చేయాలి, ఇంకొక secతో డివైడ్ చేయాలి కదండి. సో cos 2019x బై sec x ఇంటూ sec x హోల్ పవర్ 2020. అర్థమైంది? ఇక్కడ నేను ఏం చేశాను, ఒక sec x ఇంటూ చేశాను, ఇంటూ చేస్తే 19 కాస్త 20 అయింది, ఒక sec డివైడ్ చేశాను, ఇంటూ చేశాను డివైడ్ చేశాను, మళ్ళీ క్యాన్సిల్ అయ్యేటట్టు, ప్లస్ sin x ఇంటూ sin 2019x ఇంటూ sec x హోల్ పవర్ 20. క్వశ్చన్ తయారు చేసిన వాళ్ళకి మాత్రం దండం పెట్టాలి. సో డినామినేటర్లో sec x ఈజ్ నథింగ్ బట్ న్యూమరేటర్లో cos x కదా, ఎలా అని రావచ్చు కదా, డినామినేటర్లో sec అని రాసిన, న్యూమరేటర్లో cos అని రాసిన ఒకటి. మీరు ఒక్కసారి చాలా జాగ్రత్తగా మూడిటి చూడండి, మూడిట్లో sec x హోల్ పవర్ 2020 ఉంది, మూడిట్లో sec x హోల్ పవర్ 2020ని కామన్ తీయచ్చు. అయితే తీస్తే మనకేంటి ఉపయోగం అని ఒక్కొక్కసారి మనం తీసినట్టు ఊహించుకొని తీస్తే బ్రాకెట్లో ఏమేమి మిగులుతున్నాయో ఒకసారి చూద్దాం. ఇది కామన్ తీసామనుకోండి, cos 2020x ఇదేంటో 0 పోయినట్టు, cos 2020x, cos x cos 2019, sin x sin 2019లు మిగులుతాయి. ఈ మూడు టర్మ్స్ మిగులుతాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే sec x హోల్ పవర్ 2020ని కామన్ చేద్దాం. మనకు తెలిసింది చేద్దాం, మన మనసుకి ఏమనిపిస్తుంది చేద్దాం. sec x హోల్ పవర్ 20 మిగిలిన సింప్లిఫికేషన్ లోపల ఏం జరుగుతుందో అది చూద్దాం. ఇక్కడ ఏం మిగులుతుంది, cos 2020x మిగులుతుంది మైనస్ cos x cos 2019x ప్లస్ sin x sin 2019x. ఒక్కసారి మీరు బ్రాకెట్లో ఈ రెండు టర్మ్స్ గమనించండి, మనకు ఫార్ములా రిలేట్ అవుతుంది. cos a cos b sin a sin bలో ఉండే ఫార్ములాలోనే cos a ప్లస్ bలో ఉంటుంది ఆ ఫార్ములా, cos a మైనస్ bలో ఉంటుంది. అయితే అందులో cos నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ రెండు టర్మ్స్ నుంచి ఈ మైనస్ కామన్ తీద్దాం. sec x హోల్ పవర్ 2020 cos 2020x మైనస్ కామన్ తీస్తే cos x cos 2019x మైనస్ sin x sin 2019x. ఇప్పుడు మీకు అర్థమైందండి, మైనస్ చేయగానే ఇప్పుడు మీకు ఇది ఏం ఫార్ములా అవుతుంది చెప్పండి, cos a cos b మైనస్ sin a sin b వస్తే అది cos a ప్లస్ b ఫార్ములా అవుతుంది. sec x హోల్ పవర్ 2020 ఇంటూ లోపల cos 2020x మైనస్, ఇప్పుడు ఇదేమైంది cos a cos b మైనస్ sin a sin b, cos a ప్లస్ b, ఏ ఎవరు x, b ఎవరు 2019x, x ప్లస్ 2019x ఎంత అవుతుంది 2020x అవుతుంది. సో లోపల మళ్ళీ cos 2020x వచ్చింది, సేమ్ టర్మ్స్ క్యాన్సిల్, sec x హోల్ పవర్ 2020 ఇంటూ 0 టోటల్లీ 0. ఇప్పుడు చెప్పండి, క్వశ్చన్ తయారు చేసిన వాళ్ళకి దండం పెట్టాలా వద్దా? ఖచ్చితంగా. సో ఇది ప్రాక్టీస్ అండి. కాంపౌండ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ఎంటర్ అవ్వగానే చూసారుగా జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఎన్ని కలుగుతున్నాయో, ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది పార్ట్ ఏ. నేను పార్ట్ బిలో
కాంపౌండ్ యాంగిల్స్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఇంపార్టెంట్వి ప్రీవియస్ జేఈ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు కీప్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్, బాయ్ బాయ్, జై హింద్.